ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మురళి ఆనే వాली దునియా कैसी होगी, రాబోయే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మురళి. డేట్ 2/1/1980, 2/1/1980, 2nd Jan 1980. మురళి, రాబోయే ప్రపంచం ఇది. ఏ ప్రపంచం వస్తుంది? आज बाप दादा कौन सी सभा को देख रहे? ఈ రోజు బాప్ దాదా ఎలాంటి సభను చూస్తున్నారు? ये है साहेबजादे और साहेबजादियां, सो भविष्य में सहजादे सहजादियों की सभा. ఈ సభ ప్రభు సంతానం, ప్రభు కుమారులు, ప్రభు కుమారీలు. ఇప్పుడు భవిష్యత్తులో కాబోయే రాజకుమారి, రాజకుమారుల యొక్క సభ బాబా చూస్తున్నారు. सच्चे साहब के बच्चे सब साहेबजादे और साहेबजादियां हैं. సత్యమైన ప్రభు అయిన బాబా సంతానం అందరూ కూడా ప్రభు కుమారులు, ప్రభు కుమారీలై ఉన్నారు. ఏ నష సదే రేతా హై, ఈ నష సదా ఉంటుందా? సత్యమైన ప్రభు సంతానమేమో అని. सहजादे व सहजादियों के जीवन से ये जीवन पदम गुना श्रेष्ठ है. రాజకుమారులు, రాజకుమారీల జీవితం కన్నా ఈ జీవితం 16 రెట్లు శ్రేష్టమైనది. రాకుమారి, రాకుమారుల కంటే కూడా ప్రభు కుమార్ కుమారీలుగా ఉండే ఈ జీవితం 16 రెట్లు గొప్పది, శ్రేష్టమైనది. ऐसे श्रेष्ठ आत्मा अपनी श्रेष्ठता को जानते हुए निरंतर उसी कुमारी में रहते हो. ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలు మీరు ఈ శ్రేష్టతను తెలుసుకొని ఇదే నశలో ఉంటున్నారా? आज वतन में बाप और दादा दोनों की रुरियान चल रही थी कि साहेबजादे और साहेबजादियों का महत्व कितना बड़ा है. ఈ రోజు వతనంలో బాప్ దాదా ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తుందంట. ప్రభు కుమారులు, ప్రభు కుమారుల యొక్క మహత్వం ఎంత గొప్పది అని, సంగమయుగ జీవితం ఎంత గొప్పది అని. భవిష్య జీవన్ కే సర్వ సంస్కార్ ఇస్ జీవన్ సే ఆరంభ అవుతాయి. ఒక మహత్వం ఏంటి? భవిష్యత్ జీవితం యొక్క సంస్కారాలన్నీ ఈ జీవితం నుండి ప్రారంభమవుతున్నాయి. भविष्य में राजवंश होने के कारण, राज अधिकारी होने के कारण सदा सर्व संपत्ति से संपन्न, हर वस्तु में मालामाल, सदा రాజాయి కి రాయల్టీ में हर जन बिताएंगे. భవిష్యత్తులో రాజవంశమైన కారణంగా, రాజాధికారులైన కారణంగా సదా సర్వ సంపదలతో సంపన్నంగా, ప్రతి వస్తువుతో సంపద్భరితంగా సదా రాజ్యం, రాజ్యాధికారి రాయల్టీలో ప్రతి జన్మ గడుపుతారు. భవిష్యత్తులో सर्व प्राप्तियां हर एक के जीवन में चारों ओर सेवा प्रति चक्कर लगाती रहेंगी. అక్కడ సర్వ ప్రాప్తులు ప్రతి ఒక్కరి జీవితంలో నలువైపులా సేవ చేస్తాం, మీకు సేవ చేస్తామని మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. ఏంటి? सर्व प्राप्तुలు. आप लोगों को प्राप्ति की इच्छा नहीं होगी, लेकिन सर्व प्राप्तियां इच्छुक होंगी कि मेरे मालिक मुझे कार्य में लगाए. మీకు ప్రాప్తి కోసం కోరిక ఉండదు అక్కడ, కానీ సర్వ ప్రాప్తులు కోరిక కలిగి ఉంటాయి. నా మాలికుడు నన్ను కార్యంలో ఉపయోగించుకోవాలి, నా యజమాని అని. आपकी इच्छा नहीं रहेगी प्राप्तियों के प्रति, लेकिन प्राप्तियों की इच्छा रहेगी मेरे मालिक मुझे काम में लगाए. चारों ओर వైభవం की కానే భర్పూర్ होगी. వైభవాల యొక్క గనులు నిండుగా ఉంటాయి చుట్టూ మన రాజ్యంలో. हर वैभव अपना अपना सुख देने के लिए सदैव రెడీ ఉంది. ప్రతి వైభవము తన సుఖం మనకి ఇవ్వడానికి ఎవరెడీగా ఎదురు చూస్తుంటాయంట అక్కడ. सदा खुशी की सेनाई ऑटोमेटिकली बजती रहेगी. सदा खुशी అనే సన్నాయి ఆటోమేటిక్ గా మేళం పోగొతూ ఉంటదంటే ఇక్కడ మందిరాల్లో పెడతారు కదా,
పొద్దున్నే 3 గంటల నుండి మందిరాల్లో సన్నాయి వాయింపు. అలాంటి ధ్వని ఆటోమేటిక్‌గా అక్కడ సదా ఖుషీ యొక్క సన్నాయి మోగుతూ ఉంటదంట. బజానే జరూరత్ నహీ పడేగి. వాయించే అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా స్వరం మోగుతూ ఉంటుంది. आपकी रचना वनस्पति अपने विश्वपति के आगे पत्तों के हिलने से वैरायटी प्रकार के साज बजाएगी. సన్నాయి అనండి లేదా తాళమేళాలనండి. ఎలా ఆ ధ్వని అక్కడ మోగుతుంది? ఎవరు వాయించుకున్నా? మీ రచన అయిన వనస్పతి, వన వృక్షాలు. ఆ వృక్షాల యొక్క ఆకులు ఊగుతూ ఉంటే అలాంటి స్వరము అట్టమిట్టగా మోగుతూ ఉంటదంట. सन्नाई मोगे स्वरम। वृक्ष के पत्तों का झूलना हिलना भिन्न भिन्न प्रकार के नेचुरल साज होंगे. వృక్షంలో ఆకులు ఊగుతుంటే కదులుతుంటే రకరకాల నేచురల్ ధ్వని స్వరాలు వినిపిస్తూ ఉంటాయంట. వృక్షాల యొక్క ఆకులు గాలికి ఊగుతూ ఉంటే అక్కడ ఉన్నారా? ఎక్కడున్నారు మీరందరూ ఇప్పుడు? చూస్తున్నారా? వింటున్నారా? వీచే గాలి నుండి స్వరం. जैसे आजकल अनेक प्रकार के साज आर्टिफिशियल बनाते, वैसे पंछियों की बोली वेराइटी साज होगी. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ చిక 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 చిలుకలు లేదా పిచ్చుకలు అరుస్తున్నట్టు అలా ధ్వని తయారు చేస్తారు కదా, అక్కడ నేచురల్ గా పక్షుల ధ్వని మ్యూజిక్ లా ఉంటుందంట. चैतन्य खिलौने के समान अनेक प्रकार के खेल आपको दिखाएंगे. చైతన్య బొమ్మల్లాగా అనేక రకాల ఆటలు పక్షులు మీకు చూపిస్తాయంట, బొమ్మల్లాగా చైతన్యమైన బొమ్మలు. जैसे आजकल यह मनुष्य भिन्न भिन्न प्रकार की बोलियां सीखते हैं मनोरंजन के लिए, वैसे वहां के पंछी भिन्न भिन्न सुंदर आवाजों से आपके इशारे पर मनोरंजन करेंगे. ఎలాగైతే ఈ రోజు మనుషులు రకరకాల ధ్వనులు మార్చి మాటలు నేర్చుకుంటున్నారు, అలాగే పక్షుల్లాగా జంతువుల్లాగా అరుస్తూ ఉంటారు, ఆట మనోరంజనం చేస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ మిమిక్రీలు. అలా అక్కడ పక్షులు రకరకాల సుందరమైన ధ్వనులతో మీకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయంట సతీగలో. इसी प्रकार ये फल और फूल होंगे. फल ऐसे वेराइटी रसने वाले होंगे, जैसे यहाँ अलग अलग नमक मीठा अथवा मसाला आदि डालकर रसना करते हो, वैसे वह नेचुरल फल भिन्न भिन्न रसना के होंगे. అక్కడ పళ్ళు ఎలా ఉంటాయి? ఎలాగైతే వెరైటీ రసాలతో టేస్ట్తో ఉప్పు తీపి మసాలా వేసి రసాలు కలుపుకుంటారు కదా, జ్యూస్ డ్రింక్ అంటారు, మసాలా జీరా డ్రింక్ అంటారు, ఇంకేవో అన్ని కలిపి మసాలా డ్రింక్. అలా అక్కడ నేచురల్ గా పళ్ళు రకరకాల జ్యూస్ లాగా ఉంటాయంట, రకరకాల టేస్ట్ ఇచ్చే జ్యూస్ లాగా. షుగర్ మిల్ వగైరా नहीं होगी, लेकिन షుగర్ పళ్ళు होगा. షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నవంట, షుగర్ ఇచ్చే పంచదార పళ్ళు ఉంటాయి, పళ్ళు నుండి పళ్ళు లాగా ఇలా విడదీస్తే పంచదార వస్తుంది పొడి. ఎక్కడ? సతీగలం. జैसे टेस्ट चाहिए वैसे नेचुरल फल से बना सकते. కారం కావాలా, ఉప్పు కావాలా, పంచదార కావాలా, పళ్ళ నుండి ఆ టేస్ట్ తయారు చేసుకుంటారట. అలాంటి రకరకాల పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళని యూజ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పత్తం కి సబ్జియా नहीं होगी, लेकिन फल और फूल की सब्जियां होंगी. ఆకుకూరలు ఉండవంట అక్కడ, పళ్ళు పూలు వండుకుంటారట, పళ్ళు పూలతోని కూరలు. फूल और फलों की सब्जियां बनाएंगे. दूध की तो नदियां होंगी, పూలు పళ్ళ యొక్క కూరలు తయారు చేసుకుంటారు అక్కడ. కాయలు ఆకులు వండుకోరంట అక్కడ, మెయిన్ ఆకుకూరలు వండుకోరంట. పూర్వ రోజుల్లో కూడా ఇప్పుడు 100 ఏళ్ళు 200 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే ఆకులేమో మేకలు తినేవి, గొర్రెలు తినేవి, మనుషులు తినేవారే కాదు. అంటే దెబ్బలు తగిలితే దానికి రసం చేసి రాయడము అది కానీ ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినాలంటున్నారు. సతీగల్లో ఆకుకూరలు తినడంట, పళ్ళు పూలు కూర వండుకుంటాను. దూదికితో నదియా ఉంది, వచ్చేసరి పేంగ్ పాల నదులే ఉంటాయంట అక్కడ.
తాగుతారా ఏంటి? పాలు తాగుతారా నదుల్లో నుండి? సత్యగ నదుల్లో నుండి? नेचुरल रस के पళ్ళు अलग होंगे, खाने के अलग, पीने के अलग होंगे. రసం నిండిన పళ్ళు వేరే ఉంటాయి. తినడానికి పళ్ళు వేరే ఉంటాయి. తాగే పళ్ళు వేరే ఉంటాయి. मेहनत करके रस निकालना नहीं पड़ेगा. మిక్స్ చేసి రసం తీసే పని ఉండదక్కడ. రసం ఉండే పండు వేరే ఉంటదంట. ఎలాగా? हर एक फल इतना भरपूर होगा जैसे अभी नारियल का पानी पीते हो ना ऐसे फल उठाया जरा सा दबाया और रस पी लिया. కొబ్బరి నీళ్ళు ఇప్పుడు పైన అది ముచ్చిక దగ్గర కొట్టేసిస్తే ఇలా పొడుస్తేనే నీళ్ళు వచ్చేస్తాయి కదా! అలాగక్కడ పళ్ళు రసం ఉండే పళ్ళు ఎలా ఉంటాయంటే, ఇలా మీరు వేలుతో నొక్కితే రంధ్రం పడుతుంది. అలా రసం తాగేయడమే. అలా ఉంటాయట. మిక్సీ కొట్టి రసం చేసుకోక్కర్లే జ్యూస్. नहाने के लिए पानी होगा वो भी जैसे आजकल का गंगा जल जिसका पहाड़ों की जड़ी बूटियों के कारण विशेष महत्व है, कीड़े नहीं पड़ते इसलिए पावन गाया जाता है, वैसे वहां पहाड़ों पर ऐसे खुशबू की जड़ी बूटियों के समान बूटियां होगी तो वहां से जल आने के कारण नेचुरल खुशबू वाला होगा. इत्र डालेंगे नहीं लेकिन नेचुरल पहाड़ों से क्रॉस करते हुए ऐसी खुशबू की बूटियां होंगी जो सुंदर खुशबू वाला जल होगा. గంగా జలానికి ఇక్కడ మహత్వం ఇస్తారు కదా! ఎందుకు? వనమూలికల నుండి కొండల్లో ప్రవహించి వస్తది కాబట్టి. హెల్త్‌కి కూడా అంత మంచిది గంగా. అలా అక్కడ కూడా నేచురల్ సుగంధం కలిగి ఉంటదంట. వనమూలికలకి సుగంధం. నీళ్ళలో, నదుల్లో. ఆ నదిలో స్నానం చేస్తే సెంట్లు పూసుకునే అవసరం ఉండదంట. అంత సుగంధం ఉంటదంట. నీళ్ళలో స్నానం చేయగానే ఆ ఫ్రెష్‌నెస్, ఆ సుగంధం. చూస్తున్నారా సత్యగల చలే గए सभी. देख रहे अनुभव कर रहे. वहां अमृत वेली टेक नहीं उठाएगी नेचुरल पंछियों की आवाज के साथ होगी. పాట పెట్టి మేలుకొల్పరు అమృత వేళ. నేచురల్ పక్షుల ధ్వని లేపుతుంది. जिस पर आप लोग उठेंगे. పక్షుల స్వరాలు విని లేస్తారు మ్యూజిక్ లా అది. उठने का टाइम सवेरे ही होगा. अमृत वेले लेస్తారు అక్కడ కూడా. लेकिन मैं थके ही नहीं होंगे क्योंकि जब चेतन देवता ही जागे तब भक्ति में भी भक्त सवेरे उठकर जगाते हैं. भक्ति का महत्व भी अमृत वेले का है. అమృత వేళ లేచిన అలసిపోయిన ముఖాలు ఉండవు. అలసిపోయిన ఫీలింగ్ ఉండదు. అమృత వేళ లేస్తారు కాబట్టి చైతన్యంగా దేవతలు భక్తులు కూడా అమృత వేళ నుండి భక్తి మొదలు పెడతారు. మేలుకొల్పు సేవ ఉదయాన్నే చేస్తారు కదా బ్రహ్మ ముహూర్తంలో. जागेंगे सवेरे लेकिन सदा ही जैसे जागती ज्योति कोई हार्ड वर्क है नहीं, ना हार्ड वर्क है ना बुद्धि का वर्क है ना कोई बोझ है, इसलिए जागना और सोना समान है. ఏదో చారబెడతారు లేస్తారు ఉదయాన్నే అని పేరు గాని రోజంతా వెలిగే జ్యోతి లాగానే వాళ్ళు మెలకువలోనే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే రోజంతా ఇక్కడ లేని కష్టపడిపోయే పనులు ఉండవు. బుద్ధితో నీ కష్టం ఉండదు. ఎలాంటి చింతలు బరువు ఉండదు. అందుకే వాళ్ళు లేవటం అన్నా పడుకోవడం అన్నా ఈక్వల్ గానే ఉంటుంది వాళ్ళకి. जैसे अभी सोचते हो ना कि सवेरे उठना पड़ेगा वहां से वो संकल्प ही नहीं. ఎలాగైతే ఇక్కడ ఆలోచిస్తారు ముందు రోజు రాత్రి లేట్ అయింది అనుకోండి మళ్ళీ అమృత వెళ్ళగాలి అంటాం. అక్కడ అలా ఆలోచించే అవసరం ఉంది. లేవాలన్నా కష్టం అనిపించదు. अच्छा पढ़ेंगे क्या कि पढ़ने से छूटना चाहते हो? చదువుకుంటారా సత్తిగా వెళ్ళి స్కూల్కి వెళ్తారా? స్కూల్ వద్దంటారా? वहां की पढ़ाई भी एक खेल है. खेल खेल नहीं पढ़ेंगे. అక్కడ చదువు కూడా ఆటలాడుతూ చదువుకుంటారు సత్తిగలో. अपनी రాజధాని की नॉलेज तो रखेंगे तो రాజధాని की नॉलेज की पढ़ाई రాజ్యం ఎలా చేయాలనే జ్ఞానం చదివిస్తారంట అక్కడ. రాజనీతి సబ్జెక్ట్ అదే ఉంటుంది. लेकिन मुख्य सब्जेक्ट वहां की ड्राइंग. छोटे बड़े सब आर्टिस्ट होंगे, चित्रकार होंगे. साज चित्रकार और खेल చిన్న పెద్ద అందరూ కూడా అక్కడ చిత్రకారులుగా ఉంటారు. డ్రాయింగ్ ఇస్తారంట. ముఖ్య సబ్జెక్ట్ డ్రాయింగ్ ఉంటది అక్కడ. ఆటలు, చిత్రాలు గీయటం, సంగీతం ఇదే చదువు అక్కడ. साज अर्थात गायन विद्या के संगीत गाएंगे खेलेंगे इसी में पढ़ाई पढ़ेंगे.
సంగీత విద్యలోనే చదువంతా ఉంటది. డాన్స్, చదువు, డ్రాయింగ్, ఆటలు. वहाँ की हिस्ट्री भी संगीत और कविताओं में होगी। ऐसे सीधी-सीधी బోర్ करने वाली नहीं होगी. అక్కడ చరిత్ర కూడా సంగీతము, కవితల రూపంలోనే ఉంటది. తిన్నగా మాటలతో పాఠాలు చెప్పి బోర్ కలిగించేలా ఉండదు. పూర్వం కూడా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ల క్రితానికెళ్తే పద్యాల రూపంలోనే అన్నీ ఉండేవి. చదువున్నాను కదా! रास भी एक खेल होना, नाटक भी करेंगे बाकी సినిమా నాటక్ होगा. రాస్ చేయడం కూడా ఒక ఆట కిందే లెక్క కదా! అక్కడ ప్రసిద్ధి సత్తిగల్లో. చదువుకెళ్ళినా అక్కడ కూడా రాస్. నాటకాలు వేస్తారంట అక్కడ. సినిమాలున్నా గాని నాటకాలుంటాయి. నాటక హసీకి మనోరంజన్‌కి ఉంది. నాటకశాలయే కాపీ ఉంది. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి. నవ్వుతూ ఉండడానికి, నవ్వించటానికి నాటకాలుంటాయంట. నాటకశాలలు చాలా ఉంటాయి అక్కడ. సినిమా హాల్లున్నా గాని నాటకశాలలు. वहाँ के मेलों के अंदर भी विमानों की लाइन लगी होगी और विमान भी चलाने के बहुत साज होंगे. మహల్లలో విమానాల లైన్ ఉంటాయంట ఇక్కడ. కార్ల లైన్ ఉంటాయి సెల్లార్‌లో. అక్కడ పుష్పక విమానాలు. చాలా ఈజీగా నడిపించొచ్చంట అవి. एटॉमिक एनर्जी के आधार पर सब काम चलेगा. ये आप लोगों के कारण लास्ट इन्वेंशन निकली है. एटॉमिक एनर्जी వలన అటామిక్ ఎనర్జీతో పనిచేస్తాయంట ఆ విమానాలు. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఇన్వెన్షన్ తయారైపోతది వినడానికి ముందు ప్రయోగాలు. అవి మీకు అక్కడ ఉపయోగపడతాయి రిఫైన్ అయ్యి. ఇక్కడ లాంటి విమానాలు ఉండవు. పడిపోతే ప్రమాదం అయిపోతది. పడిపోతాయి అనే సిస్టమ్ ఉండదు అక్కడ. చిన్న పిల్లలు కూడా నడిపించొచ్చు అంటారు బాబా అక్కడ పుష్పక విమానం. करेंसी में असरफियां होंगी लेकिन आजकल जैसे नहीं होगी. रूपरेखा परिवर्तित होगी. డబ్బులు నాణాలే ఉంటాయంట. ధనం అనేది అక్కడ. నోట్లు ఉండవు, కాగితాలు ఉండవు. డిజైన్ और अच्छी अच्छी होगी. నిమిత్త మాత్రం లేని होगी. మంచి డిజైన్ లో ఉంటాయి నాణాలు. బంగారు నాణాలు ఉంటాయి కదా. నిమిత్త మాత్రం ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేగాని ఏదో డబ్బు అని పడిపోయి కోరికతో ఉండదు. जैसे यह मधुबन में परिवार होते हुए भी चार्ज वाले अलग अलग बनाई हुई, अलग अलग डिपार्टमेंट बनाई हुई. परिवार होते भी चार्ज वाले से लेते हुए एक होता है, एक देता है, दूसरा लेता है. ऐसे वहां भी ఫ్యామిలీ సిస్టమ్ होगा. మధుబన్లో మనం ఏదైనా రిజర్వేషన్ చేయించుకుంటాం. వాళ్ళు సేవార్థం వెళ్ళి చేస్తారు. మనం డబ్బులు ఇస్తాం. అంతేగాని వాళ్ళకి అందులో రూపాయి పైసా లాభాలు వేసుకుని బిజినెస్ అనే సిస్టమ్ ఉండదు కదా. ఒక కుటుంబం మన పని జరగడానికి డబ్బులు ఇస్తాం. వాళ్ళు తీసుకుంటారు. ఒకరు ఇస్తారు, ఒకరు తీసుకుంటారు, పని చేస్తారు. అలా ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దానిలో కూడా అక్కడ. दुकानदार और ग्राहक का भाव नहीं होगा. मालिकपन का ही भाव होगा. सिर्फ आपस में एक्सचेंज करेंगे. ఇచ్చేవారు మాలికులే, డబ్బులు తీసుకునేవారు మాలికులే. అంతేగాని వీళ్ళేమో వ్యాపారస్తులు, మేము కొనుగోలుదారులు అనే భావం అక్కడ ఉండదు. కేవలం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు మనకి ఇది ఇచ్చారు, దానికి బదులు మనం ఇది ఇస్తున్నాం అంతే. అలా ఉంటుంది. कुछ देंगे कुछ लेंगे. कमी तो किसी को भी नहीं होंगी. ఒకటి ఇస్తాం, ఒకటి తీసుకుంటాం. వస్తు మార్పిడి పద్ధతి అంటారు కదా. ఎవరికి లోటు ఉండదు. మనం ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చి మనం పని చేయించుకున్నాము, వాళ్ళు మన పని చేశారు, లేదా మనకి ఇంకో వస్తువు ఇచ్చారు అంటే, మనం నాణాలు ఇచ్చామంటే వాళ్ళు తక్కువైపోయారు, మనం ఎక్కువైపోయామని కాదు అక్కడ. एक्सचेंज. प्रजा को भी कमी नहीं होगी. प्रजा भी अपने शरीर निर्वाह से पदम होना भरपूर होगी. వాళ్ళ శరీర నిర్వహణకి కావాల్సిన ధనం కన్నా 16 రెట్లు ఎక్కువ ఉంటదట ప్రజల దగ్గర కూడా. నాణాలు తక్కువగా ఏం కాదు ప్రజలు కూడా. इसलिए मैं ग्राहक को ये मालिक है ये भाव नहीं रहेगा. स्नेह के लेन देन होगी. हिसाब किताब की खींचातान नहीं होगी. रजिस्टर नहीं होंगे.
బాబా చెప్తున్నారు 16 రెట్లు ఎక్కువే ఉంటది మన శరీర నిర్వహణ కన్నా ప్రజల దగ్గర కూడా. అందుకని మీరు వ్యాపారస్తులు, మేము కస్టమర్స్ అనే భావన అక్కడ ఉండదు. స్నేహంతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంటది. లెక్కాచారాలున్నాయి. అందుకని ఎక్కడ రుణపడి ఉన్నాము. అందుకే మాదేమో మోసపోయాము. అలాంటివి అక్కడ ఉండవు. అలాంటి లెక్కలు. రిజిస్టర్ కూడా ఉండదు వ్యాపారాల్లోని. रतन जड़ित ताज होंगे, नेचुरल साज होंगे, मेहनत वाले नहीं होंगे, अंगुली रखी और बाजा. రత్న జడిత స్వరం ఉంటుంది, సంగీతం అంటే వీణ, రత్నాలతో పొదిగి. శ్రమ పడక్కర్లేదు, వేలు మీద పెట్టగానే మ్యూజిక్ వచ్చేస్తుందంట వీణ. ड्रेस तो बहुत अच्छी पहनेंगे, जैसे कार्य होगा वैसे ड्रेस होगी, जैसा स्थान वैसा ड्रेस. भिन्न भिन्न कार्य में अलग अलग ड्रेस पहनेंगे. ఏ కార్యానికి వెళ్ళాలో అలాంటి డ్రెస్, ఏ స్థానంలో ఉండాలో, ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానాన్ని బట్టి డ్రెస్, రకరకాల మంచి డ్రెస్ వేసుకుంటారంట అక్కడ. ఇక్కడ కూడా అలాగే కదా, పార్టీకి వెళ్తే వేరే డ్రెస్, ఇంట్లో ఉంటే వేరే డ్రెస్, పని చేసినప్పుడు వేరే డ్రెస్ అలా. श्रृंगार भी बहुत प्रकार के होंगे, भिन्न भिन्न प्रकार के ताज होंगे, गेंद होंगे, రకరకాల కిరీటాలు, రకరకాల నగలు, శృంగారం ఉంటాయంట అక్కడ. లేకిన్ బోజ్ వాले नहीं होंगे, रूई से भी हल्के होंगे, కానీ బరువు ఉన్నాయంట నగలు. దూది కన్నా తేలిగ్గా ఉంటాయంట. ఎవరి దగ్గర ఉన్నాయి అలాంటి నగలు? వేసుకున్నా తెలీదండి, అంత దూదిలాగా ఉంటది, తేలిగ్గా అని. ఉన్నాయా అలాంటి నగలు ఇప్పుడు? रियल गोल्ड असली से जो भिन्न भिन्न की लाइट्स हर एरिया से नजर आएगी. రియల్ గోల్డ్ ఉంటారు, డైమండ్స్ పెట్టి నగలు చేసుకుంటారు. అవి రకరకాల లైట్లు మెరుపు కనిపిస్తూ ఉంటదంట, రంగురంగుల లైట్ల. ఆ వజ్రాలు బంగారం మధ్య. एक ही रेस 7 रंग दिखाई देंगे. ఒక్కొక్క వజ్రము నగల పొట్టుని 7 రంగులు వెలుస్తూ కనిపిస్తదంట అందులోనే. यहाँ भिन्न भिन्न रंग की ट्यूब्स लगाते हो ना, वहाँ हीरे भिन्न भिन्न रंग की ट्यूब्स हुआ चमकेंगे, भिन्न भिन्न ट्यूब्स मुआफिक चमकेंगे. हर एक का सब रंग बिरंगी लाइट से सजा हुआ होगा. हर एक का महल. బాబా చెప్తున్న రకరకాల ట్యూబ్ లైట్లు పెట్టుకుంటాం కదా, ఇక్కడ రంగురంగుల ట్యూబ్ లైట్లు, రంగురంగుల సీరియల్ సెట్ పెడతారు ఇంటి ముందు. అక్కడ బంగారం వజ్రాలు ఉంటాయి, బంగారు భవనాలు కదా, ఆ వజ్రాల నుండి రకరకాల లైట్స్ వెలుగుతూ అలంకారంగా కనిపిస్తాయంట, ట్యూబ్స్ లాగా మెరుస్తూ. వజ్రాల్లో నుండి వచ్చే 7 రంగుల లైట్స్ భవనాల్లో పొదిగి ఉంటాయి కదా వజ్రాలు. जैसे यहाँ अनेक लाइनें रखकर एक चीज अनेक रूप में दिखाते से, वहां की जवाहरात ऐसी होगी जो ऊपर की सीन एक के बजाय अनेक रूप में दिखाई देगी. అద్దాలు అలంకరిస్తారు అక్కడక్కడ. ఒక మనిషి బోల్డ్ మందిలో కనిపిస్తారు అద్దాలు. అలా అక్కడ వజ్రాల అలంకారం ఎలా ఉంటదంటే, ఒకటికి బదులు అనేక రూపాల్లో కనిపిస్తుందంటే ఏదైనా వస్తువు. सोने की लाइट और हीरों की लाइट अर्थात चमक दोनों के मेल से महल जगमगाता हुआ नजर आएगा. మెరుపు, వజ్రాల మెరుపు రెండిటి కలయికతో భవనం మహల్ అంతా మెరిసిపోతూ ఉంటదంట. सूर्य की किरणों से हीरे और सोना ऐसे चमकेंगे जैसे हजारों लाइट जल रही. వాటి పైన సూర్య కిరణాలు పడితే బంగారం వజ్రాల పైన 1000 సూర్యులు వెలుగుతున్న లైట్ కనిపిస్తుందంట. ఇతని తారో వైర్స్ ఆదికి జరూరత్ नहीं पड़ेगी. ఆ వెలుగు, ఆ లైట్స్ మెరుపు చూడడానికి ఇన్ని వైర్ల కనెక్షన్ అక్కర్లే. बहुत सुंदर प्रकार के, जैसे आजकल की राजाई फैमिली में बिजली जगमग दिखते, भिन्न भिन्न प्रकार के लैंप्स के डिजाइन देखते, वहां रियल होने के कारण दीपक अनेक दीपकों का कार्य करेगा. ज्यादा मेहनत नहीं करनी पड़ेगी, सब नेचुरल होगा. ఈ రోజు చాలా ఫ్యామిలీ కార్యక్రమాల్లో కరెంట్ లైట్లు చూస్తారు మీరు, రకరకాల ల్యాంప్స్ అలంకరిస్తారు చూడండి.
ఈ రోజుల్లో అన్ని యూట్యూబ్‌లో వచ్చేస్తున్నాయి. బంగారు మహల్‌లాగా మెరుస్తూ లైట్స్. అలా అక్కడ ఆర్టిఫిషియల్ లైట్స్ కాదు. రియల్ డైమండ్స్ ఉన్న కారణంగా ఒక దీపం వెలిగిస్తే ఎన్నో దీపాలు వెలుగుతున్నట్టు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటదంట. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. అన్నీ నేచురల్‌గా ఉంటాయి అక్కడ సుందరత అన్ని. ఇంతలా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఇంత కష్టపడక్కర్లేదు. భాషा तो बहुत शुद्ध हिंदी ही होगी. శుద్ధమైన హిందీయే మాట్లాడతారంట అక్కడ భాష. हर शब्द वस्तु को सिद्ध करेगा ऐसी भाषा होगी. ఆ వస్తువు ఏంటనేది ఆ మాటలో తెలిసిపోద్దంట. సందేశంలో వెళ్ళే దాదీలు చెప్పారు. కాటుక ఉందనుకోండి, నయన్ చిల్కారి అంటారంట అక్కడ శుద్ధ హిందీలో, దేవనాగరిక భాషలో. అంటే కళ్ళకి పెట్టుకునేది అని తెలిసిపోతుంది. నయన్ చిల్కారి. దువ్వెన ఉందనుకోండి, బాల్ చిల్కారి అంటారు. బాల్ అంటే జుట్టు. జుట్టుని సరిచేసుకునేది అని బాల్ చిల్కారి. బ్రష్ ఉందనుకోండి, దాంత్ చిల్కారి అంటారు. పళ్ళని తోముకునేది అని. అలా వస్తువు యొక్క పేరు, వస్తువు దేనికి వాడతామో అనేది తెలిసిపోతుంది. అలా ఉంటదట భాష అక్కడ. आपकी इंग्लैंड और अमेरिका कहाँ जाएंगे? ఇంగ్లాండ్, అమెరికా ఎక్కడికెళ్తారు అప్పుడు సత్యగల్లో అడుగుతున్నారు బాబా. వహా మెహల్ నీ బనానా, మెహల్ తో భారత్ నీ బనానా. నేను లండన్‌లో భవనం కడతాను అనరు కదా! భారతదేశంలోనే మీరు కూడా మహల్ తయారు చేసుకోవాల్సి ఉంటది విదేశీయులు. సతీగలు. वहां सिर्फ घूमने के लिए जाना, वो पिकनिक के स्थान, घूमने के स्थान होंगे. విదేశాల జాగా మిగిలినా వినాశనమయ్యాక పిక్నిక్ చేసుకునే చిన్న చిన్న స్థానాలుగా మిగులుతాయి. పిక్నిక్ వెళ్తారు అక్కడ మీరు. భవనాలు కట్టుకోరు. वो भी थोड़े बहुत होंगे, सभी नहीं. అన్ని దేశాలలో మిగులుతాయి అనుకోవడానికి లేదు. కొన్ని దేశాలు, కొన్ని ఖండాలు ఎక్కడో కొన్ని మిగులుతాయి భూభాగం సతీగా వచ్చేటప్పటికి. विमान शुरू किया और आवाज से भी पहले पहुंच जाएंगे. इतनी तेज स्पीड विमान की होगी. విమానం స్టార్ట్ చేయగానే ధ్వని వేగం కన్నా వేగంగా చేరిపోతారంట. అంత స్పీడ్ లో ఇంత వేగంగా చేరుకుంటారంట ఒక చోటు నుండి ఒక చోటుకి. మరి ఎక్కడెక్కడ ద్వీపాల్లాగా ఏ వేరే దేశాలు మిగిలితే పిక్నిక్ వెళ్తే పుష్పక విమానాలనే వెళ్తారు కదా. जैसे फोन में बात करते हैं ना, इतनी जल्दी विमान से पहुंच जाएंगे. इसलिए फोन करने की जरूरत नहीं पड़ेगी. మొబైల్‌లో మాట్లాడతాం గదా! సెకండ్‌లో అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కలుసుకుంటాం. అంత వేగంగా విమానంలో వెళ్ళిపోవచ్చంట అక్కడ పుష్పక విమానంలో. అందుకే ఫోన్‌లు అవసరం ఉండదక్కడ అంటున్నారు బాబా. విమాన్ भी फैमिली के भी होंगे और एक-एक के भी होंगे. ఒక్కరు కూర్చునే పుష్పక విమానం ఉంటది. ఫ్యామిలీ అంతా కూర్చోడానికి ఒక మోడల్ ఉంటదంట విమానం. ఫ్యామిలీ ఎంత ఉంటారక్కడ? అమ్మా, నాన్న, అబ్బాయి, అమ్మాయి. నలుగురు. నలుగురికి విడివిడిగా ఉంటాయి. ఒకరు కూర్చునేది ఒకటో, రెండో. ఇంకా అందరూ కూర్చునేది కూడా ఉంటది. जिसमें जो चाहिए वो यूज़ करो. బయట గయే విమానం ఏ విమానం ఎప్పుడు వాడతారో అది అప్పుడు వాడతారట. ఫ్యామిలీ అంతా ఎళ్తే ఫ్యామిలీది. ఒకరెళ్తే ఒకరిది. కూర్చున్నారా पुष्पक विमानंలో? अभी सती के विमान छोड़कर बुद्धि के विमान में आ जाओ. बुद्धि का विमान भी ऐसी स्पीड वाला है, संकल्प की स्पीड का है. ఇప్పుడు సత్యగ విమానం వదిలి బుద్ధి అనే విమానంలోకి రండి. బుద్ధి విమానం కూడా అంత స్పీడ్ ఉందా? సంకల్పాల స్పీడ్. संकल्प किया और चांद सितारों से भी परे अपने घर पहुंच गए. బుద్ధి విమానం ఎంత స్పీడ్ ఉంది. సంకల్పం చేయగానే సూర్య చంద్రులను దాటేసి పరనామం చేరిపోవాలి ఇంటికి బుద్ధి విమానంతో. ऐसे बुद्धि का विमान सदा एवर रेडी, सदा विघ्नों से परे. సదా విఘ్నాల నుండి దూరంగా ఎవరెడీగా ఉంటుందో బుద్ధి విమానం. ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వట్లేదు కదా విఘ్నాలు కారణంగా పరనామానికి వెళ్ళే లోపల. जो किसी भी प्रकार का एक्सीडेंट ना हो, जाना चाहिए परम धाम में और धरती कोई छोड़ ना सके, या और कोई पहाड़ी से टकरा कर गिर जाए. పరంధామానికి వెళ్ళాలి, పరంధామానికి వెళ్ళాలి అని కూర్చొని బుద్ధితో అదేమో ఇక్కడ నుండి ఎగరట్లేదు ధరణి నుండి అన్నట్టు బుద్ధి విమానం అలా లేదు కదా. లేదా ఎగిరింది కానీ పరంధామానికి వెళ్ళలేదు. ఎక్కడో కొండను గుద్దుకొని పడిపోయింది మళ్ళీ కింద. అంటే వేరే సంకల్పాలు వచ్చేసి మళ్ళీ కింద పడిపోయాయి. అలా లేదు కదా బుద్ధి విమానం.
व्यर्थ संकल्प एक पहाड़ी से टकराने तो एक्सीडेंट से परे ఎవరది ఈ బుద్ధి కవిమాని వ్యర్థ సంకల్పాలను యాక్సిడెంట్ జరగకుండా ఎవరడిగా బుద్ధి విమానం ఉందా पहले इस विमान पर चढ़ेंगे तब वो विमान मिलेगा इसे రెడీ हो ముందు ఈ విమానం ఎక్కితే బుద్ధి విమానం ఆ పని చేస్తే అప్పుడు ఆ విమానం దొరుకుతుంది అలా రెడీగా ఉన్నారా जैसे स्वर्ग की बातों में हाँ करते रहे वैसे इन बातों में हाँ हाँ नहीं करते हो మిగిలిన అన్ని విషయాలు వినిపిస్తుంటే ఆహా అన్నారు అక్కడ నీళ్ళు ఎలా ఉంటాయి నదిలో అక్కడ వజ్ర వైడూర్యాలు ఎలా ఉంటాయని చెప్తుంటే సంతోషంగా విన్నారు ఇప్పుడు భక్తి విమానం పరంధామానికి ఎలా అవుతుంది అంటే దానికి ఎందుకు అంత తల ఊపి వినట్లేదు అడుగుతున్నారు బాబా आज वतन में स्वर्ग का नक्शा निकाला था इसलिए आप लोगों को भी सुनाए ब्रह्मा बाप तैयारी कर रहे हैं ना स्वर्ग में जाने की तो स्वर्ग के नक्शे निकाल रहे हैं आप सब तैयार हो ना तैयारी कौन सी वो तो मालूम है ना బ్రహ్మ బాబా తయారీ చేసుకుంటున్నారు స్వర్గంలో వెళ్ళడానికి అందుకే స్వర్గం యొక్క మ్యాప్ అంతా చూస్తున్నారట దృశ్యం మీరు కూడా తయారీ చేసుకోవాలి కదా ఏం తయారీ చేసుకోవాలి कौन बाप के साथ स्वर्ग के गेट से पास करेंगे बाबा చేయి పట్టుకొని స్వర్గం యొక్క గేట్ లో ఎవరు వెళ్తారు గేట్ లో ప్రవేశించేటప్పుడు उसकी पास ले लिए हो गेट पास తీసుకున్నారా गेट पास ले लिए लेकिन बाप के साथ गेट पास करने की पास हो गेट पास ఒకటి స్వర్గం యొక్క గేట్ లో వెళ్ళడానికి రెండోది బాబా చేయి పట్టుకొని వెళ్ళాలి తీసుకున్నారా అది एक वीआईपी गेट पास होते और एक राष्ट्रपति के भी पास होते ये विश्वपति के गेट पास है कौन सी गेट पास ली है अपने पास को चेक करना वीआईपी गेट पास राष्ट्रपति पास ఉంటది ఇది విశ్వపతి శుభాబా విశ్వపతి బ్రహ్మ బాబాతో కలిసి ఉండే పాస్ ఏ పాస్ దొరికింది చెక్ చేసుకోండి స్వర్గ యొక్క గేట్ లో విశ్వపతి గేట్ పాస్ ఏ పాస్ ऐसे वर्तमान सहजादे सो सहजादे प्रकृति के मालिक से विश्व के मालिक माया जी सो जगत जीत एक संकल्प के विधि द्वारा सिद्धि को प्राप्त करने वाले ऐसे सर्व सिद्धि स्वरूप सदा पास रहने वाले और पास हो हाथ में साथ में पास करने वाले इस श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते इलांటి వర్తమాన సమయంలో అద్భుత సంతానము సో భవిష్యత్తులో రాజపుత్రులయ్యేవారు ప్రకృతికి మాలికులు విశ్వానికి మాలికులు మాయా జీసు జగజ్జీతులు ఒక్క సంకల్ప విధి ద్వారా సిద్ధిని పొందేవారు ఇలాంటి సర్వ సిద్ధి స్వరూపులు సదా సమీపంగా ఉండేవారు బాబాకి బాబాతో పాటు గేట్ లో స్వర్గ యొక్క గేట్ లో ఎంట్రీ అయ్యే పాస్ తీసుకునేవారు ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते విన్నారా ఈరోజు జన్మాష్టమి సందర్భంగా స్వర్గానికి తీసుకొచ్చారు బాబా సత్యగల పక్షులు ఎలా ఉంటాయి చెట్లు ఆకులు ఊగుతుంటే స్వరాలు ఎలా వినిపిస్తాయి సన్నాయిలా ఏవో వాయిద్యాలు వాయిస్తున్నట్టు అందుకే మందిరాల్లో కూడా ఉదయం వాయిద్యాలు పెట్టి దేవతలు లేపుతారు పక్షుల కిలకిలలు స్వరం లాగా ఉంటాయి ఇక్కడ మ్యూజిక్ అలాంటివి తయారు చేస్తారు ఆర్టిఫిషియల్ గా కానీ నేచురల్ గానే మ్యూజిక్ అలా పక్షులు ఆట బొమ్మల్ని ఆటలు ఆడిస్తూ ఉంటాయి మీకు పక్షులు కీడ్స్ ఇక్కడ ఆడించుకుంటా అక్కడ నేచురల్ ఆట బొమ్మల్లా ఉంటాయంట నదులలో నీళ్ళు ఎలా ఉంటాయి సెంట్ పూసుకునే అవసరం ఉండదు అమృతం ఈజీగా లేచిపోతారు అలసట అనిపించదు సతీగం కోసం ఎన్ని విషయాలు బాబా చెప్పారు కానీ అక్కడికి వెళ్ళాలంటే బుద్ధి విమానం కరెక్ట్ గా పరంధామానికి వెళ్ళి వచ్చేది కరెక్ట్ గా సెట్ చేసుకుని చెప్తున్నారు బాబా అచ్చా 2 నిమిషాలు బాబాని జ్ఞాపకం చేద్దాము తర్వాత సూర్యనారాయణ అన్నయ్య వచ్చి మీకు క్లాస్ చేస్తారు యోగమయ్యాక అన్నయ్య మధ్యపడి నుండి తేజోతక్కే కార్యక్రమం కోసం వచ్చారు
అప్పటి నుండి ఉన్నారు. ఇంకొక నెక్స్ట్ వీక్ లో మధుబన్కి బయలుదేరుతారు. పరివారం అందరితో ఒకసారి కలుసుకుంటారు. కృష్ణాష్టమి మరి స్వాతంత్ర దినోత్సవం రెండింటి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో అన్నయ్య ఇప్పుడు ఒక అరగంట మీ అందరితో కలుసుకుంటారు. 20 నిమిషాలు అరగంటలో అన్నయ్య మాట్లాడతారు. దాని తర్వాత కల్చరల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. భోగు బాబాకి అంటే అందరికి మీకు డ్రై టోలీ దొరుకుతుంది. డ్రై అంటే హాట్ స్వీట్ ముందుగా తయారైన ప్యాక్ చేసి ఒక ఫ్రూట్ మీకు దొరుకుతుంది. బాబాకి అయితే ఈరోజు కొన్ని వెరైటీలు బాబా అక్కడ శ్రీకృష్ణుని కూడా ఇమాజ్ చేసి తినిపిస్తారు కదా, అందుకు కొన్ని వెరైటీలు బాబాకి. బాబా అక్కడ కృష్ణాత్మని ఇమాజ్ చేసి తినిపించడానికి అలా 8 రకాల పళ్ళు 8 రకాలు స్వీట్స్ పెడుతున్నాం అన్నమాట భోగులోని. ఓం శాంతి. वाली दुनिया यही है न्यारी, स्वर्णिम युग की महिमा कितनी अलौकिक प्यारी, देवी देवताओं वाली दुनिया यही है न्यारी। एक राजा एक भाषा, एक राजा एक भाषा, जहाँ एक फूल होता, हर नर नारी के सिर पे वहाँ दोहरा ताज होता। एक राजा एक भाषा, एक राजा एक भाषा, जहाँ एक फूल होता, हर नर नारी के सिर पे वहाँ दोहरा ताज होता। 16 कला से संपूर्ण सब होते हैं गुणकारी, देवी देवताओं वाली दुनिया यही है न्यारी, देवताओं वाली दुनिया यही है न्यारी। हीरे जवाहरों के महल जहाँ निराले, पावन रहते सब ही पीते अमृत प्याले, हीरे
सदा श्रृंगारी। देवी देवताओं वाली दुनिया यही है न्यारी। स्वर्णिम युग की महिमा कितनी अलौकिक प्यारी। देवी देवताओं वाली दुनिया यही है न्यारी। ఓం శాంతి. ముందుగా దైవీ పరివారం అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈరోజు బాబా వినిపించినటువంటి మురళి అందరూ శ్రద్ధగా విన్నారు కదా? శ్రద్ధగా విన్నారా లేదా? బాబా ఈ సత్యుగం తలుగు వర్ణన మనకి సాకార మురళిలో కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటారు. కానీ ఈ అవ్యక్త మురళిలో మాత్రము ఇది బహుశా 71 ఆ విధంగా అనుకుంటాను. ఇది అప్పట్లో బాబా ఆనేవాలి దునియా కైసే హోగి అని చెప్పి బాబా చెప్పారు కదా. ఈరోజు లాస్ట్ లో బ్రహ్మ బాబా పిల్లల కోసం ఏదైతే స్వర్గ రచన చేస్తున్నారో స్వర్గం తాలూకు మ్యాప్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాబా డీటెయిల్డ్ గా A to Z ఉదయం అమృత వేళ లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు అక్కడ దినచర్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా బాబా ఈ మురళిలో చాలా స్పష్టంగా వినిపించారు. అందరూ మరి వెళ్ళిపోయారా సత్యుగానికి? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? సత్యుగానికి వెళ్ళిపోయారా? ముఖ్యంగా మురళి బాగా మనకి అర్థం కావాలి, బుద్ధిలో ప్రింట్ అయిపోవాలి. బాబా చెప్పిన ప్రతి మాట అంటే మురళి వినేటటువంటి పద్ధతి అనేది ఉంది. మురళి వినే పద్ధతి ఏంటంటే బాబా ఏదైతే మనకి పాయింట్ వినిపిస్తుంటారో ఆ పాయింట్ ని కేవలం మనం చెవుల ద్వారా వినడమే కాకుండా ప్రతి పాయింట్ ఇది మనము బుద్ధి ద్వారా విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడే మనకు అది బాగా అర్థం అవుతుంది. బాబా ఎన్నో విషయాలు వినిపించారు, అవునా కాదా? మొత్తం స్వర్గం తల దినచర్య అంతా వినిపించారు.
మరి వినిపించేటప్పుడు కేవలం హాల్లోనే కూర్చున్నారా? లేకుంటే బాబా ఎక్కడెక్కడ ఏం చెప్తుంటే అక్కడికి వెళ్ళిపోయారా? ఎవరెవరైతే ఆ విధంగా అనుభవం చేసుకున్నారో చెయ్యొద్దండి. కేవలం హాల్లోనే అక్కయ్య గారు వినిపించిన మురళి విన్నటువంటి వాళ్ళు చెయ్యొద్దండి. లేకుంటే బాబా ఎక్కడెక్కడ ఏదైతే పాయింట్ వినిపిస్తున్నారో అక్కడ జలపాతాలు ఎలా ఉంటాయి, అక్కడ వాటర్ ఎలా ఉంటుంది, పుష్పాలు ఎలా ఉంటాయి, ఫలాలు ఎలా ఉంటాయి, ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, అక్కడ విమానాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి బాబా చెప్పారు కదా. కాబట్టి మురళి వినేటటువంటి పద్ధతి ఏంటంటే, ఏదైతే పాయింట్ బాబా చెప్తున్నారో బాబాతో ఫాలో అవుతూ వెంటనే దాన్ని మనం విజువలైజ్ చేసుకొని బాబాతో పాటు మనం కూడా ఆ ఒక్క ప్రదేశానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మనకి అది మంచిగా అర్థమవుతుంది. విన్నది ఉన్నట్టుగా మనకి బుద్ధిలో ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే మనసు తాలూకు నేచరు వినేదానికంటే చూసేది ఎక్కువగా మనకి జ్ఞాపకం ఉండిపోతుంది. అవునా కాదా? ఒక పావుగంట ఈ విన్న విషయాలు మీరు వినిపించిందంటే మర్చిపోతారు. కానీ 3 గంటల సినిమా చూసి వచ్చిన తర్వాత మీరు ఆ స్టోరీ వినిపించిందంటే మొత్తం వినిపిస్తారు. వినిపిస్తారా లేదా? విన్న దానికంటే చూసింది బాగా జ్ఞాపకం ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా టెక్నాలజీలో ఆడియో కంటే వీడియో చూడడమే ఎక్కువగా ఇంట్రెస్ట్ పడతారు. ఏదైనా ఆడియో వినిపించడం దించడం, వీడియో లేదండి అంటారు. అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. దానికి అనుగుణంగా ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ కూడా వచ్చింది. ఏఐ టెక్నాలజీ. విన్నారా మీరు? ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ అని వచ్చింది. అదేంటంటే ఏదైతే మనం ఒక పదం పలుకుతామో, ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటామో, వీడియో సైతం అది మనం ముందుగా తీసుకొచ్చి ఒక మాట అంటే చాలు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మన ముందది ఉంచేస్తారు. అది ఇప్పుడు వచ్చింది కొత్తగా ఏఐ టెక్నాలజీ. మరి సైన్స్‌కే ఇంత పవర్ ఉండేటప్పుడు సైలెన్స్ శక్తికి ఇంకెంత పవర్ ఉండాలి? అది ఎక్కడుంది? మనలోనే ఉంది. దాన్ని మనము వినియోగించుకోవాలి. కాబట్టి ఈరోజు మురళి కాదు, బాబా ప్రతిరోజు తెల్లవారిని వచ్చి మనకి మురళి వినిపిస్తుంటారు కదా. ప్రపంచవాసీలందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. తెల్లవారితే చాలు ప్రతి ఒక్కరి ముంగిట న్యూస్ పేపర్ వచ్చేస్తుంది. లేకుంటే టీవీ ఆన్ చేస్తారు. ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకునే ఆతృతతో. అలాగే బాబా కూడా ఇక్కడికొచ్చి తెల్లవారునే 3-4 పేజీల న్యూస్ పేపర్ వినిపిస్తున్నారు. ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలే కాకుండా 3 లోకాలు, 3 కాలానికి సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫర్మేషన్ అంతా మనకి వినిపిస్తున్నారు. వినిపిస్తున్నారా లేదా? కాబట్టి అందులో రిఫ్రెష్‌మెంట్ ఉంది. ఆ విధంగా బాబా వినిపించిన ప్రతిరోజు మురళిలో కూడా ఏదైతే ప్రతి పాయింట్ మనం వింటామో, ఆ విన్నదాన్ని మనం విజువలైజేషన్ చేసుకుంటూ వినాలి. బాబా పరంధామం గురించి చెప్తారు. అంటే ఎక్కడికెళ్ళాలి? అక్కడికెళ్ళిపోవాలి. పరంధామం అనగానే ఈ పంచతత్వాల ప్రకృతి దాటి ఆ తెల్లని ప్రకాశం, వేలాది చంద్రుడి కంటే ఇంకా ఎక్కువ కాంతులతో ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణం, దాన్ని కూడా దాటి ఎర్రని బంగారు తత్వంతో కూడినటువంటి ప్రదేశం పరంధామం. అక్కడ శ్రీబాబా తన యొక్క దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతూ పవిత్రత, సుఖము, శాంతి, ఆనందముతో పూర్తి విశ్వం అంతా వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఆ తండ్రి దగ్గరికి మనం కూడా చేరుకున్నాం. మన ఆత్మ మీద కూడా ఆ తండ్రి తలక కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ తండ్రి తలక చల్లని ఒడిలో, ఆ శీతలతలో, అలాంటి ప్రదేశంలో నేను ఆత్మ బాబాకు దగ్గరగా ఉండి అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా బాబా ఏదైతే ప్రతిరోజు పరంధామం గురించి చెప్తారు, శోకవతనం గురించి చెప్తారు, ఏదైతే చెప్తారో ఆ విషయాన్ని వెంటనే మనము విజువలైజేషన్ అనేది చేసుకోవాలి. కేవలం జ్ఞానం వినేటప్పుడే కాదు, జ్ఞానము, యోగము
ఈ రెండింటిలో కూడా ఈ విజువలైజేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అవునా కాదా? మరి యోగంలో మనం ఇక్కడ సైలెన్స్ గా కూర్చున్నాం. మరి యోగం చేయడం అంటే అర్థం ఏంటి? మనిషి ఇక్కడ ఉంటాం. బుద్ధి రూపీ విమానం ద్వారా బాబా అదే అడుగుతున్నారు లాస్ట్ లో. చెప్పిన విషయాలన్నిటికీ ఊగొడుతున్నారు కదా, తల ఊపుతున్నారు కదా. మరి బుద్ధి రూపీ విమానం కూడా అంత ఫాస్ట్ గా ఉందా లేదా, లేకపోతే వెళ్ళి ఏదైనా కొండకు ఢీకొంటుందా, మధ్యలో మళ్ళీ పడిపోతుందా, కరెక్ట్ గా వెళ్తుందా లేదని బాబా ఈ రోజు వినిపిస్తూ దానికి మాత్రం పిల్లలు తలవపడం లేదంట. స్వర్గం తలకి విషయాలు వినేటప్పుడు మాత్రం తల ఊపుతున్నారు అనమాట. కాబట్టి ఆ విమానములో మనం ప్రయాణించడానికి యోగ్యులుగా మారాలి అంటే ఈ విమానాన్ని ఆ విధంగా మనము బుద్ధి రూపీ విమానం ద్వారా అనేటువంటి ప్రాక్టీస్, ఆ అశరీరీ స్థితి, ఆత్మాభిమాని స్థితి ఏదైతే బాబా చెప్తారో అది ఎంతెంత మనం అనుభవం చేసుకుంటామో ఒక సెకండ్లో అంటారు బాబా. అనగానే అక్కడికి మనము బుద్ధి వెళ్ళిపోవాలి. దాన్నే ఎవర్ రెడీ స్థితి అని కూడా అంటారు. ఎవర్ రెడీ అంటే మామూలు పెట్టి బెడ్డింగ్ పట్టుకొని వెళ్ళిపోవడం కాదు కదా. ఎవర్ రెడీ అంటే పదండి వెళ్ళిపోదామని. మన బుద్ధి రూపీ పెట్టెలో అన్ని కూడా సర్దుకొని కావలసినవన్నీ కూడా పనికిరానివన్నీ కూడా సైన్ చేసి, ఇప్పుడు విదేశాలు వెళ్తాం అనుకోండి, ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్తాం అనుకోండి, నిత్య అవసరానికి సంబంధించినవన్నీ మన ఇంట్లో ఉంటాయి. మన నిత్య అవసరానికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఉంటాయా లేదా? దానికి వెళ్తున్నాం అని చెప్పేసి అన్ని పట్టుకొని వెళ్ళిపోతాం ఏంటి? అన్ని పట్టుకొని వెళ్ళం కదా. ఆ రోజు రాత్రి ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని డ్రెస్సులు వేసుకోవాలి, ఇంకేమేమి పెట్టుకోవాలి, ఏమి మిస్ అవ్వకుండా ఉండడానికి అవసరమైనవన్నీ కూడా పెట్టిలో రెడీ చేసుకొని తెల్లవారికి వెళ్ళడానికి రెడీగా ఉంటాం. అంతేగాని ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోం కదా. అవునా కాదా? అలాగే ఇక్కడ కూడా మనం రేపో నేదో మనం రిటర్న్ జర్నీలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు బాబా పిలిచినప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉండాలి కాబట్టి మరి ఏమేమి మనం ప్యాక్ చేసుకోవాలి, ఎంతవరకు ప్యాక్ చేసుకొని మనం రెడీగా ఉన్నాము. మిస్ అయిపోయాం అనుకోండి ఏమైనా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాం. అవునా కాదా? అయ్యో చెట్టుకుంటే బాగుండేది, మిస్ అయిపోయామని. అలాగే పనికిరానివన్నీ పువ్వు మోసుకొని వెళ్ళము. కొంతమంది చాలా బరువు మోసుకొని వెళ్తుంటారు అనమాట. పనికి వచ్చినవి పనికిరానివన్నీ మోసుకొని వెళ్ళి ఆ ట్రావెల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. తీసుకెళ్తే మళ్ళీ వాడకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తారు. తీసుకెళ్ళి వాళ్ళు తిరిగి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల అలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. అది లౌకిక విషయాలు ఉదాహరణగా చెప్పడం లేదు. కానీ ఇక్కడ కూడా అలౌకికంగా కూడా బాబా ఏదైతే ఎక్సర్సైజ్ గురించి చెప్తుంటారో, ప్యాకింగ్ చేసుకోవడం కోసం చెప్తుంటారో, అవన్నీ మనం ప్యాక్ చేసుకున్నామా లేదనేది మంచిగా పరిశీలన చేసుకోవాలి. ఎవరు రెడీగా ఉండాలా వద్దా? బాబా ఎప్పుడు పిలిచినప్పుడు రెడీగా ఉండగలిగి. ఎందుకంటే సమయం అనేది ఇంకెంతో సమయం లేదు. కాబట్టి ఈరోజు విశేషంగా మనం 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఒకటి ఇండిపెండెన్స్ డే, రెండవది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇండిపెండెన్స్ డే అంటే అర్థం ఏంటి? స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 78-79 సంవత్సరాలు అయిందని మనం చేసుకుంటున్నాం. కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించే బాబా మనకి ఏం చెప్తారంటే, నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అంటే రాలేదనే బాబా చెప్తారు. వచ్చిందా రాలేదా? కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు బాపూజీ ఈ ఫారినర్స్ ని తరిమి కొట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని అనుకుంటారు. కానీ ఈ ఫారినర్స్ కంటే ఇంకా పవర్ఫుల్ ఫారినర్స్, కంటికి కనిపించకుండా ఉండే ఫారినర్స్ ఉన్నారు. దాన్ని ఎవరు కనిపెట్టడం లేదు. ఎవరు ఆ ఫారినర్స్? ఎవరు? వికారాలు, పంచ వికారాలు, రావణుడు. ఎంతవరకైతే వాటిని మనము మన దేశం నుండి, మన మనసు నుండి, మన దేశం నుండి పారద్రోలమో అంతవరకు దేశానికి సత్యమైనటువంటి స్వాతంత్రం అనేది లేదు. మామూలు ఫారినర్స్ కాదు, అసలైనటువంటి ఫారినర్స్ తో మనం ఇప్పుడు
ఏ విధంగా బాపు గాంధీజీకి ఎందుకు అంత పేరు వచ్చిందంటే, చాలా మంది స్వాతంత్ర సమరంలో పోరాడారు. కానీ అందరికంటే ఎక్కువగా సత్యం, అహింస అనేటువంటి పద్ధతుల్లో శాంతియుతంగా పోరాడే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని ఈ రోజుకి ఎక్కువగా గాంధీని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. గాంధీ కలలుగన్న రామరాజ్యం. కానీ ఆ రామరాజ్యం వచ్చిందా? రాలేదు. ఇంకా రావణ రాజ్యంగానే మారింది తప్ప రామరాజ్యం అనేది రాలేదు. కాబట్టి ఆ బాపూజీ కలలుగన్నటువంటి రామరాజ్యాన్ని స్థాపించడానికి మామూలు బాపూజీ కాదు, విశ్వానికే బాపూజీ. ఆయనకి భారతదేశ జాతిపిత అంటారు. జాతిపిత, నేషనల్ ఫాదర్ అంటారు. అవునా? నేషనల్ ఫాదర్ శ్రీబాబా యూనివర్సల్ ఫాదర్. అవునా కాదా? ఆయన నేషనల్ ఫాదర్, ఈయన యూనివర్సల్ ఫాదర్. ఒక భారతదేశానికే స్వాతంత్రం కాదు, పూర్తి విశ్వాన్ని స్వాతంత్రంగా తయారు చేయడం కోసం, స్వర్ణ యుగాన్ని స్థాపన చేయడం కోసం, సత్య యుగాన్ని స్థాపన చేయడం కోసం, అక్కడ ప్రతి ఒక్క జీవి జంతురాశులు పశుపక్షాదులతో సైతం సుఖశాంతులతో వర్ధిల్లడం కోసం బాబా విశ్వ బాపూజీ, విశ్వానికి పిత వచ్చి ఇప్పుడు అసలైనటువంటి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఆ బాపూజీ కూడా పోరాడేటప్పుడు చాలా మంది డొనేషన్లు ఇచ్చేవారు, ఆయనకి సహయోగం చేసేవారు, ఆయనకి హెల్ప్ చేసేవారు. స్వాతంత్రం కోసం చేసేవారు లేదా? స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అని చెప్పేసి ఆ గాంధీజీ కూడా చాలా వరకు సహయోగం చేసేవారు. కాబట్టి అసలైనటువంటి విశ్వపిత బాపూజీకి మనం అందరం కూడా ఎవరు స్వర్గస్థాపనలో రైట్ హ్యాండ్స్. అంత విశేషమైనటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి బాపు గాంధీజీ కలగల రామరాజ్యం కానివ్వండి, విశ్వ బాపూజీ అయినటువంటి శ్రీబాబా, బ్రహ్మబాబా, బాప్దాదాలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు కానివ్వండి, అవన్నీ పూర్తి కావాలంటే ఆ రామరాజ్యాన్ని ఈ భూమి మీద మళ్ళా సత్యమైనటువంటి రామరాజ్యాన్ని ఈ భూమి మీద మనం స్థాపన చేయాలంటే ఏం చేయాలి? ముందుగా మనలో ఉన్నటువంటి ఫారినర్స్ ని బయటికి పంపించాలి. ఇంకా పంపించామనుకుంటారు కానీ ఇంకో మూలన దాగి ఉంటారు టెర్రరిస్టుల లాగా. అక్కడక్కడ నక్కి ఉంటారు, సమయాన్ని చూసి అదును చూసి దెబ్బ కొడుతూ ఉంటారు. కాబట్టి శత్రు సంహారం అంశంతో సైతం నాశనం చేస్తే గాని దీని యొక్క వృద్ధి అనేది కాదు. ఏమాత్రం అంశం ఉన్నా మన వంశం అనేది తయారవుతూ ఉంటుంది. ఒక చెట్టు కొట్టామనుకోండి, అంత కొట్టేసామనుకుంటాం, కానీ మొదలు ఉన్నా సరే దాని నుండి మన చిగుర్లు వచ్చి కొన్నాళ్ళకి అది ఒక వృక్షంగా మారిపోతుంది. కాబట్టి వంశం కాదు, అంశం సైతం కావాలంటే కొట్టడం కాదు, పూర్తిగా భస్మం చేయాలి. అందుకే రావణాసుడికి కొట్టకుండా చంపకుండా ఏం చేస్తారు? కాలుస్తారు. ఎందుకు కాలుస్తారు అంటే కాలిపోయిందని మన భస్మం కూడా ఉండదు. కొన్నిసార్లు భస్మం కూడా భూతంలో వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు భస్మం కూడా భూతమే వచ్చేస్తుంది అని చెప్పి తీసుకెళ్లి గంగలో కల్పిస్తారు. అవునా కాదా? కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనలో ఉండేటటువంటి ఈ ఒక వికారాల్ని భస్మం చేయాలి. భస్మం చేయాలంటే దానికి ఏంటి సాధన? బాబా చెప్పారు, యోగ అగ్ని. అగ్ని కూడా సాధారణమైన అగ్ని కాకుండా జ్వాలా స్వరూపంలో ఉండాలి. దాన్నే బాబా జ్వాలా స్వరూప యోగం అంటారు. అగ్ని ఇప్పుడు కూడా మనకి వస్తుంది యోగం ఉండేటప్పుడు. ఆ అగ్ని దాన్ని భస్మం చేయడానికి వీలైనంత తీక్షణంగా ఉండటం లేదు. అంత ఏకాగ్రతగా, అంత ఏకదీక్షతో కూర్చొని మనం అంత పవర్ఫుల్ గా ఈ దేహము, దేహ సంబంధాలు, దేహ ప్రపంచము, ఈ పదార్థాలు ఇవన్నీ కూడా మరచి, ఈ ప్రపంచాన్నే మరచి పూర్తి అశరీరిగా మారి ఒక్క బాబా నేను తప్ప ఇంకెవరూ లేదంత ఏకదీక్షతో ఏకాగ్రతగా మనం యోగం చేస్తే గాని ఆ యోగం భస్మ రూపంలో, ఈ జ్వాల రూపంలో ఉన్న దాన్ని జ్వాలా స్వరూప యోగం అంటారు. పేర్లను మనం వింటున్నాం, ఇవన్నీ ఎన్ని పేర్లే కానీ ప్రాక్టికల్ స్వరూపంలోకి మనము రావటం లేదు. ఎంతెంత మనలో యోగ జ్వాల ప్రజ్వలిత అవుతూ ఉంటుందో అంతగా వినాశన జ్వాల అనేది ఒకవైపు ప్రజ్వలిత అవుతూ ఉంటుంది. వినాశనం ఇంకా కావటం లేదంటే అర్థం ఏంటి? అక్కడక్కడ అవుతుంది, మళ్ళీ చల్లారుతుంది, అక్కడక్కడ అవుతుంది, మళ్ళీ చల్లారుతుంది. దానికి కారణం ఏంటి? మన యోగం ఇంకా అంత జ్వాలా స్వరూపంలో లేదు.
కారణం ఏంటంటే మన స్థితికి వినాశనానికి చాలా కనెక్షన్ అనేది ఉంది. ఎంతెంతగా మనం మన స్థితిని పవర్ఫుల్ గా తయారు చేసుకుంటామో బాబా చెప్తారు, ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితి పొందుతారో అప్పుడు లడాయి షురు హో జాయేగి అంటారు. యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అంటారు. కాబట్టి యుద్ధాన్ని ఆపడం కానివ్వండి, వినాశనాన్ని ఆపడం కానివ్వండి ఎవరు చేస్తున్నారు? ఉం? ఇంకా వేగంగా వెళ్ళొద్దా? ఇంకెక్కడే ఉంటే బాగుంటుందా? అక్క వెళ్ళు, ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉంటే ఇలాగే బాగుంటుంది కదా. మరి వేగం వెళ్ళాలి అంటే దానికి తగ్గ ఎవరిది లేటు? మందే లేటు. బాబా అప్పుడప్పుడు మనకి వచ్చి మురళీలో చెప్తూ ఉంటారు, ఒకవైపు ఈ ప్రకృతి వచ్చి పంచతత్వాలు నా దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి, విన్నవించుకుంటున్నాయి, ఇంకెంతకాలం మీ పాప భారం మోయాలి. మేము బాగా విసిగిపోయాం. గాలి, నీరు, భూమి, అగ్ని, వాయువు అన్ని మనుషులు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కలుషితం చేసి, తద్వారా పూర్తిగా పంచతత్వాన్ని కూడా కలుషితం చేసి, ఇంకా నివసించడానికి యోగ్యంగా లేని భూమిగా దీన్ని తయారు చేశారు. అందుకే కాని ఎండలు విపరీతంగా, వర్షాలు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు మనం కళ్ళారా ప్రతిరోజు చూస్తున్నాం. బాబా చెప్తే ఇది ఇంకా రిహార్సల్ మాత్రమే, రియల్ అనేది ఇంక ముందుగా ఉంది. ఇంకొక వైపు ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే యుద్ధ మేఘాలు తరుడు వల్ల వారికి యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి, ఎప్పుడా అని చెప్పి బాబా చెప్తుంటారు. సైంటిస్టులు కూడా నా దగ్గరకు వచ్చి బటన్ మీద చేయి ఉంచి, ఎప్పుడు మీరు సిగ్నల్ ఇస్తే మేము ఆ బటన్ నొక్కేస్తాము, మీ యొక్క సిగ్నల్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని బాబా దగ్గర వీళ్ళ సైంటిస్టులు కూడా అడుగుతున్నారంట. మరి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా అని బాబా అడుగుతుంటారు. ఇంకొక వైపు అడ్వాన్స్ పార్టీ వాళ్ళ దాదీలందరూ ఎవరైతే వెళ్ళారో, అప్పుడైతే కొద్దిమంది దాదీలు ఉండేవారు, కొద్దిమంది దాదీలు వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే ఒకప్పుడు మధువనంలో స్టేజ్ కలకల్లాడుతూ ఉండేది, అందరు దాదీలతో ఇక్కడే సత్యం వచ్చేసిందా ఏమో అన్నట్టుగానే ఉండేది. దాదీలు అప్పుడప్పుడు సన్మాన సమారోహాలు చేసేటప్పుడు దాదీలందరికీ కిరీటాలు పెట్టి ఆ విధంగా అలంకరించేటప్పుడు సత్యం ఎప్పుడు చూస్తామో లేదు, కానీ ఇప్పుడే సత్యం వచ్చేసిందా, వీళ్ళే సాక్షాత్తు ఆ దేవీ దేవతలుగా మనము అనుభవం ప్రాక్టికల్ గా చేసుకున్నాం. కానీ ఆ దాదీలందరినీ బాబా ఈరోజు వతనంలో తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మేము ఎప్పుడు మా పని స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరిది లేటు? కావున ఏంటంటే ఈ పండుగలన్నీ ప్రతి సంవత్సరం మనం ఆనవాయితీగా చేసుకుంటూనే ఉంటాం. 79 సంవత్సరాలు ఏది మంది, ఎన్ని సంవత్సరాలు అయింది? 80, 88, 89 సంవత్సరాలు శివ జయంతి. 89 సంవత్సరాల నుండి చేసుకుంటూనే ఉన్నాము. దాదీల టైం నుండి చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుండి ప్రతిరోజు రాఖీ కట్టుకోవడము, జన్మాష్టమి, ఈ పండుగలు ఆనవాయితీగా చేస్తూనే ఉన్నాము, రాసులు చేస్తూనే ఉన్నాము, వెళ్ళిపోతూనే ఉన్నాం. రాఖీ కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మొన్ననే రాఖీ పండుగ జరిగింది, అందరూ కట్టుకున్నారు. కాబట్టి రాఖీ కట్టుకున్నప్పుడు ఏ సంకల్పం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా గట్టిగా మనం సంకల్పం చేయాలి. ఇంకా ఏవైతే కృష్ణ జయంతి, కృష్ణాష్టమి చేసుకుంటున్నాం కదా. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టుక, అది చేసుకుంటున్నాం. కానీ రేపో నేడు కృష్ణుడు పుట్టే రోజు కూడా దగ్గర పడుతుంది. కృష్ణాష్టమి చేసుకోవడం కాదు, కృష్ణుడు రాజ్యంలో మనం అందరం కూడా వెళ్ళాలా వద్దా? కృష్ణుడు రాజ్యంలో వెళ్ళాలనుకుంటే ఎవరు చేతులు ఎత్తాలంటే అందరూ చేతులు ఎత్తారు. కృష్ణుడు రాజ్యంలోకి వెళ్ళాలా వద్దా? చేయొద్దండి. చేయొద్దండి, అందులో చేయెత్తారు, అంతే కదా. ఈ చేయొద్దంటే ఒక విషయం నాకు మధువనంలో గుర్తు వస్తుంది. ఒకసారి బాబ్దాదా కొంతమంది తెలియని గోళీబాళీ మాత్రం ఉంటారు కదా. గోళీబాళీ మాత్రం ఉండేటప్పుడు సక్షిలో ఎవరు వస్తారు చేయొద్దంటే అందరూ చేయెత్తారనమాట.
మాటలు ఏంటంటే ప్రతిదానికి చెయ్యెత్తేస్తుంటారు. బాబా ఏం చెప్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రతిదానికి చెయ్యెత్తేస్తుంటారు. అప్పుడు మాటలు కాదు, మాటల పేరు చెప్తున్నాను. సారీ, మాటలు కాదు, అన్నయ్యలు కూడా డీలాడాలయే. చెప్పాలంటే అక్కయ్యలే స్పీడు, అన్నయ్యలు డీలాడాలా? ఆ! మాటలు కొంతమంది చదువురాని మాటలుంటారు కదా! ఆ రోజు బాబా మాటలతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ బాబా అడిగారు, సత్యుగంలో కాకుండా త్రేతాయుగంలో ఎవరొస్తారో చేయెత్తండంటే దానికి కూడా కొంతమంది మాటలు చేయెత్తేశారు. అప్పుడు పక్కన ట్రాన్స్‌లేషన్ చేస్తున్నారన్నమాట. వాళ్ళకి పాపం ట్రాన్స్‌లేషన్ తెలియలేదు, అందలేదో, అర్థం చేసుకోలేదో తెలీదు గానీ, ఆ పక్కనున్న ట్రాన్స్‌లేటర్‌తో బాబా అడుగుతున్నారు. బాబ్‌దాదా అడుగుతున్నారు. అంతవరకు వీళ్ళెక్కడుంటారో అడగండి అన్నారు. త్రేతాయుగంలో వస్తామంటే అంతవరకు तब तक ये लोग कहाँ बैठेंगे, सोएंगे, उनको पूछो అన్నారు. హ్మ్. సత్యుగంలో వెళ్ళాలా? త్రేతాయుగంలో రావాలా? ఒక జన్మ మిస్ అయినా మనము ఒప్పుకోం. మొదట్లోనే రావాలి. అవునా కాదా? 83 జన్మలు కూడా కాదు. అందులో కూడా మనము కాంప్రమైషన్ కాం. పూర్తి 84 జన్మలు కావాలి. మరి దానికి తగ్గ తయారీ మనం చేయాలా వద్దా? త్రేతాయుగంలో ఎవరు ఊరుకోరు. సత్యుగంలో వెళ్ళాలని ఊరుకుంటారు. అందుకే కృష్ణుడి చేతిలో చక్రం చూపిస్తారు. రాముడి చేతిలో ధనుర్బాణం చూపిస్తారు. చక్రము అంటే శత్రు సంహారానికి గుర్తు, విజయానికి గుర్తు చక్రం. ఒకసారి వెళ్ళిందంటే అది కణ్ నుంచే వస్తుంది. తిరిగి మళ్ళా మామూలు సగం సగం పనిచేసి రాదు. ఒకసారి చక్రం వెళ్ళిందంటే ఆ శిరస్సు కణ్ నుంచే తిరిగి వస్తది. చక్రము విజయానికి గుర్తు. ధనుర్బాణాలు సమానమైన కన్నుకి నిశాని అంటారు బాబా. ధనుర్బాణాలు అంటే అర్థము యుద్ధం. యుద్ధం చేయడం కాదు, విజయం పొందాలి ఇప్పుడు. విజయానికి గుర్తు చక్రము, యుద్ధానికి గుర్తు. అందుకే రాముడు త్రేతాయుగంలో వెళ్ళిపోయాడు. సత్యత్రేతాయుగంలో రాముడు రాడు. త్రేతాయుగం కాబట్టి రాముడు రాజ్. అందుకే క్షత్రియులు అన్నారు. సత్యంలో ఉండేవాడిని దేవతలు అన్నారు. రెండు స్వర్గం చెప్తారు కానీ వర్ణంలో చూసుకున్నట్లయితే సత్యంలో ఉండే వాళ్ళని దేవతలు అంటారు, త్రేతాయుగంలో ఉండేవారిని క్షత్రియులు అంటారు. క్షత్రియులు అంటే యుద్ధం చేసేవాళ్ళు. సూర్యవంశస్థులంటే విజయం పొందేవాళ్ళు. అందులో కూడా ఫస్ట్ జన్మలో మనం రావాలా వద్దా? ఫస్ట్ జన్మలో రావాలి. ఆ ఫస్ట్ జన్మలో కూడా ఎంతమంది ఉంటారు? మొట్టమొదట స్టార్టింగ్ 9 లక్షలు. అవునా కాదా? మరి 9 లక్షల్లో వెయ్యి ఉంటారు. రాజా, రాణి, ప్రజ, దాసి, షావుకారులు, ఒక రాజధాని స్థాపన అవుతుంది. ఆ 9 లక్షలకు మనం ఏ కేటగిరీలో రావాలనుకుంటున్నాము? 9 లక్షల్లో ఏ కేటగిరీలో పర్వాలేదు, 9 లక్షలు వెళ్ళిపోతే సరిపోతుంది. ఏ కేటగిరీలో పర్వాలేదు, 9 లక్షలు వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నాం. 9 లక్షలకు ఏ కేటగిరీలో వెళ్ళాలనుకుంటున్నాం? బాబా చెప్తారు కదా, అష్టరత్నాలు 108, 16,108. ఇదంతా రాయల్ ఫ్యామిలీ, రాజా పరివారం. మిగతా వాళ్ళంతా షావుకారులు, ప్రజలు, దాసీలు, వాళ్ళంతా బోల్డ్ మంది లక్షల్లో ఉంటారు. ఈ 16,108 మాత్రం రాయల్ ఫ్యామిలీ. కాబట్టి అష్టరత్నాలు 108, 16,108. అష్టరత్నాలు ఎవరు రావాలనుకుంటున్నారు? అది వదిలేద్దామా? ఆ మాట వినగానే మనకి హోప్‌లెస్ అయిపోతుంది. ఇన్నాళ్ళు దాగీళ్ళు అంత తపస్సు చేశారు. వాళ్ళ జీవితం అంతా రంగం నుంచి అనుగుణం బాబా స్మృతితో వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళు కాబట్టి మనం ఎక్కడ అవుతాం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే బాబా యుద్ధం డిక్లేర్ చేశారు. ఇంతవరకు ఎవరిని ఇంకా డిక్లేర్ చేయలేదు. మమ్మ బాబాని మాత్రమే సీట్ రిజర్వ్ మొట్టమొదటి నుండే చేశారు. అష్టరత్నాలు మిగతా వాళ్ళని ఎవరిని చేయలేదు. అష్టరత్నాలు మనం హోప్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే బాగుంటుందా? హోప్ పెట్టుకున్నామంటే కొంచెం చెక్ చేసుకోవాలి. వెళ్తాం అనుకుంటే కొంతమంది వెళ్తాం, వెళ్ళిపోతామంటారు. వెళ్ళిపోతాము, అసలు ఎప్పుడు అమ్ముకోవాలి ఎగరు. వెళ్ళిపోతామంటే ఎప్పుడు అమ్ముకోవాలి, 3 ఏళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి అష్టరత్నాలు కొన్ని వదిలేద్దాం. కొన్ని 108
108 కూడా వద్దు. అందులో కూడా బోలెడు మంది ఉన్నారు. 108 కాబట్టి 16 108 ఉంది కదా! అందరూ ఓకేనా? చేయొచ్చండి ఎవరెవరైతే ఉన్నారో. నిజంగా కొన్ని అక్షరార్థాలు 108 అనేది వదిలేద్దాం. అందులో దానికేమి లేదు. బాబు చెప్తే ఫాస్ట్ అంటారు. కానీ దానికి చేరాలంటే చాలా కష్టపడాలి. అది కాకపోయినా కనీసం ఈ విధంగా పరిగెడుతుంది కనీసం ఆ 16 ఆ! పురుషార్థం చేస్తామని వాళ్ళు చేయొద్దండి. మీకు కొంతమంది చేయొత్తడం లేదంటే అందులో కూడా కాదా? ఆ! మామూలు ప్రజలు దాసదాసీలైనా పర్వాలేదా? చూడండి, కృష్ణుడి రాజ్యంలో మనం వెళ్ళాలి కదా! కృష్ణుడి రాజ్యంలో వెళ్తాం గాని, కృష్ణుడితో పాటు క్లాస్‌మేట్స్‌గా ఉండాలన్నా, కృష్ణుడితో పాటు రాజకుమారుడిగా చేయాలన్నా, రోజు కృష్ణుడిని చూడాలంటే అది రాయల్ ఫ్యామిలీ వెళ్తేనే అందులో వెళ్తాం. లేకపోతే ఆ రాజధానిలో స్వయంవరమైన తర్వాతను అప్పుడు స్పెషల్ అకేషన్స్ మాత్రమే రాజ పరివారములకు ప్రజల్ని ఎంట్రీ ఇస్తారు. రోజు కృష్ణుడిని చూడాలన్నా, రాజుని చూడాలన్నా అలాంటి అవకాశం అందరికీ రాదు. దాసదాసీలు, ప్రజలు, సావుకారులు, ఆ ప్రజా కూడా వాళ్ళకి అందరికీ ఆ అవకాశం అనేది ఉండదు. రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో రాజఘరానా, ఆ రాయల్ ఫ్యామిలీ మాత్రం కృష్ణుడితో పాటు ఆడుకోవడము, క్లాస్‌కి వెళ్ళడము, స్కూల్‌కి వెళ్ళడము, ఆ ఆటపాటలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రాయల్ ఫ్యామిలీ వెళ్ళకూడదా? మొట్టమొదటి జన్మలో బ్రహ్మబాబాతో పాటు సాత్విగా వెళ్ళాలా? ధారాళంగా వెళ్ళాలా? సాత్విగా వెళ్ళాలి అంటే సమానమైనటువంటి వాళ్ళే సాత్విగా వెళ్తారు. కాబట్టి మనకి బాబా లక్ష్యం ఇచ్చారు. బాప్ సమాన్, సంపన్న, సంపూర్ణ భవ. కాబట్టి బ్రహ్మబాబా మీద మనకి ప్రేమ ఉంది. ఆయన రాజ్యంలో వెళ్ళాలి. ఆయన తోడు మనం పూర్తిగా కల్పం మొత్తం రాజ్యంలో రావాలి, రాయల్ ఫ్యామిలీలో రావాలి అంటే మన క్వాలిటీస్‌ని కూడా రాయల్‌గా తయారు చేసుకోవాలి. ఏ ఒక్క విషయంలో కూడా మనకి ఆ ఒక కమ్జోరీ అనేది ఉండకూడదు. లగాతారుగా ఈసారి బాబా అవ్యక్త మురళిలో, సాకార మురళిలో కూడా ఏ బలహీనతలు ఉన్నాయో చాలా డీప్‌గా బాబా చెప్తూనే ఉన్నారు. నిన్నను కూడా బాబా దృష్టి కోసం చెప్పున్నారు. విన్నారా? ఎంత విశేషంగా బాబా దృష్టి కోసం చెప్పారు. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? కేవలం విని ఆనందించారా? బాబా ఏదో చెప్పిన తలూపారా? దాన్ని అనుభూతి చేసుకున్నారా? అన్ని పాపాలకి కారణం దృష్టే. దృష్టి ద్వారా చూస్తేనే వికారాలలోకి వెళ్ళాలని ఆలోచన. దృష్టి ద్వారా చూస్తేనే కోపం వస్తుంది. దృష్టి ద్వారా చూస్తేనే ఏదైనా వస్తువు వెంటనే అనకుండా తినేయాలి అనే ఒక లోభ వృత్తి వస్తుంది. చూడగానే మోహం వస్తుంది. ఎవరైనా చూడగానే అహంకారం వస్తుంది. దృష్టి అన్ని పాపాలకి కారణం. దృష్టి మారింది కాబట్టే సృష్టి మారింది. మళ్ళా సృష్టి పరివర్తన చేయడం కోసం బాబా మొట్టమొదటి వచ్చి మనకి దృష్టిని పరివర్తన చేస్తున్నారు. దృష్టి ద్వారానే సృష్టి పరివర్తన అవుతుంది. కాబట్టి మన దృష్టిలో ఒక రుహానియత్, ఒక డివైనిటీ, ఒక ఆత్మీకత, ఒక దివ్యత ఎవరిని చూడగానే వాళ్ళకి నిజంగా వీళ్ళు దేవతలైనటువంటి ఒక వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళాలి. అందుకే బాబా జన్మ తీసుకుని మొట్టమొదటి రోజు నుండి ఈ ట్రైనింగ్ మనకి ఇస్తూ ఉంటారు. ఏది ఇచ్చినా, అక్కయ్య ఒక తీర్థం ఇచ్చినా, టోలీ ఇచ్చినా, లేకపోతే ఏది చేసినా సరే మనం ఏం చేస్తాం? మొట్టమొదట దృష్టి తీసుకుంటామా లేదా? అవ్యక్త బాధ్యత కూడా మనం మధువునేటప్పుడు మురళి వినిపించే ముందు ఒక పావు గంట, అరగంట అందరికీ దృష్టి ఇస్తారు. అది మామూలు దృష్టి కాదు. ఆ దృష్టిలో ఉన్న శక్తి ఉంది. ఆ దృష్టిలో రుహానియత ఉంది, ఆత్మీయత ఉంది. కాబట్టి మన యొక్క దృష్టి సాధారణమైన దృష్టిగా కాకుండా ఎవరిని చూసినా సరే అందరూ మన వాళ్ళే, అందరూ బాబా పిల్లలు, అందరూ నా ఆత్మీయ సోదరుల యొక్క భావంతో మనము దృష్టితో చూసినట్లయితే, ఆ దృష్టితో చూసినట్లయితే ఆటోమేటిక్ గానే మనలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అనుబంధాలు ఇవన్నీ పెరుగుతున్న దైవ సంస్కారాలు మనలో తయారవుతాయి. తినేది, త్రాగేది ఎంతెంత మన స్థితి ఉన్నతంగా మారుతుందో, ఈ తినేది, తాగేది, కట్టుకునేది, ధరించేది, ఆభరణాలు వీటి మీద కూడా క్రమేపీ మనకి వైరాగ్యం అనేది వస్తుంటుంది. ఆ వైరాగ్యం తెప్పించడం కోసమే రోజు బాబా మనకి
ఇది చీచీ ప్రపంచము, ఆ, ఇది దుర్గంధ ప్రపంచము, ఇది ముళ్ళు ప్రపంచము, ఇది సర్పాల ప్రపంచము, ఇది విషయమైతరి నది, ఎన్ని పేర్లు బాబా చెప్తారు ఈ పాత ప్రపంచానికి. మొట్టమొదటి నేను జ్ఞానంలోకి వచ్చేటప్పుడు ఈ మాటలన్నీ వింటుంటే నేను మిస్ అయిపోతానేమో అని చెప్పేసి రోజు బాబా చెప్పిన ఈ పాత ప్రపంచానికి ఎన్ని పేర్లు పెడతారు అవన్నీ నేను రాయడానికి ట్రై చేస్తే కనీసం ఒక 100 పేర్లు వచ్చి ఈ పాత ప్రపంచానికి ఏ ఏ పేర్లు పెడతారో బాబా చెప్తే. బాబా చీచి ప్రపంచంగా ఉంది, కానీ మనకి కూడా అనిపించాలి కదా విషయం అయిపోయింది. అది మూల ప్రపంచం అని మనకు కూడా అనిపించినప్పుడు కదా దీని మీద మనకు వైరాగ్యం వస్తుంది. దేహ సంబంధాలు, అందరూ దుఃఖం ఇచ్చేవారు, సుఖం ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. మాటల ద్వారా, చేతల ద్వారా, దృష్టి ద్వారా, సంకల్పాల ద్వారా పెద్ద పెద్ద ముళ్ళుగా మారిపోయారు. ఈ రోజు మనసుకు గుచ్చి లేనిపోయి మాట్లాడి మనసుకు గుచ్చి బాధ పెడుతూ ఆ బ్రహ్మచర్య ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళుగా మారిపోయి అందుకే బాబా దీన్ని ముళ్ళ ప్రపంచం అంటారు. బాబా చెప్పిన ప్రపంచం అని, కానీ మనకి కూడా అనిపించాలి కదా. మరి బాబా మరిచిపోతున్నాము అంటే అర్థం ఏంటి? బాబా స్మృతి ఉండటం దానికి అర్థం ఏంటి? బాబా మనం ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే, ఎవరైతే ఇష్టం ఉంటుందో, ఇష్టమైన వస్తువు కానీ వ్యక్తి కానీ దానికి మర్చిపోయావు ఎక్కడున్నా సరే అటువంటి వాళ్ళు మర్చిపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. అవునా కాదా? మరి బాబా అంటే మనకు చాలా ఇష్టం అంటాం, కానీ బాబాని మర్చిపోతున్నమాట అర్థం ఏంటి? బాబా మీద అంత ప్రీతి అనేది లేదు, అంత ప్రేమ అనేది లేదు. నోరు తీపే తప్ప మనసు తీపి మాత్రం లేదు. బాబా బాబా అంటాం, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మనవడు, నా మనవడు, నా కొడుకులు, నా కూతుర్లు, ఇది అయిపోతే నా బాధ్యత పూర్తిగా బాబాలో లేని అయిపోతాను, బాబా దగ్గరికి వచ్చేస్తాను, అన్ని వదిలేసి బాబా దగ్గరికి వచ్చేస్తాను, ఈ విధంగా అంటూ ఉంటాం. నిజమే కాదా? అందుకు బాబా ఈ పాటలు కాదు, ఈ మాటలు కాదు నేను వినాలని అనిపించుకోవటం లేదు. ఇలాంటి మాటలు ఏవి నేను వినాలని అనిపించుకోవటం లేదు. బాబా మొన్న కూడా లాస్ట్ ఒక 2-3 వారాల క్రితం ఒక మురళి వినిపించారు. ఏంటంటే పిల్లలు ఇలాగే మాట్లాడుతూ పాటలు ఉన్నట్లయితే ఆ పాటలు వినాలని బాబా కనిపించకూడదు. గురు అంటే ఎవరు పాట వింటారు? డిస్టర్బెన్స్ గా పాట ఉన్నట్లయితే వినాలని ఆపండి పాట అంటారు. అలాగే బాబా కూడా అలాంటి పాటలు వింటే వెంటనే బంద్ చేసేస్తారంట. ఏ పాటలు బాబా వినాలనుకుంటున్నారు? పాట నేర్పారు కదా బాబా, అందరూ పాడండి ఒకసారి. వాహ్ బాబా వా, వా నా శ్రేష్ఠ భాగ్యం, వా కళ్యాణకారి డ్రామా, ఓ మధురమైనటువంటి ఏ మధురమైనటువంటి దైవీ పరివారం, నా శ్రేష్ఠ భాగ్యం, ఈ వాహక గీత్ వినాలని బాబా అనుకుంటున్నారు. అది కూడా మామూలు నోటి ద్వారా కాదు, మనసు ద్వారా పాడాలంటే బాబా నుండి ఆ ప్రాప్తులు, ఆ శక్తులు, ఆ గుణాలు మనం ఎప్పుడైతే పొందుతారో, ఆ ఖజానాలు మనం పొందుతామో, సంపన్నంగా మనం తయారవుతామో, ఎవరు పొందుతారో ఆ కృషిని అనుభవం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనసు ద్వారా ఆ పాట పాడగలుగుతారు. లేకపోతే రిపిటేషన్ పాట తప్ప మనసు నుండి వచ్చే పాట మాత్రం కాదు. కాబట్టి రిపిటేషన్ పాట బాబా వినాలనుకోవడం లేదు. మనస్ఫూర్తిగా దిల్సే నా బాబా, నా తండ్రి, నా పరివారం అనేటువంటి పాట ప్రతి ఒక్కరి నుండి రావాలి అంటే మనలో ఉన్నటువంటి కమజోరులు ఏవైతే ఉన్నాయో ఒకటే అందరూ గుర్తుంచుకోవాలి. ఇంతవరకు మనం చేసిన పురుషార్థం వేరు, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుండి మనము చేయవలసినటువంటి పురుషార్థము వేరే లెవెల్లో ఉండాలి. అందుకు ఇంతవరకు కూడా ఈ బరువులు, బాధ్యతలు, బంధనాలు, సంబంధికులు, అవి వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు అని ఈ ఒక్క దేంట్లో మనం ఎక్కువ వెళ్ళిపోకుండా నిమిత్త మాత్రంగా ఏదో బాబా ఇచ్చారు, ఉన్నాం, తింటున్నాం అనే విధంగా ఉండి మిగతా మన సమయాన్ని, సంకల్పాన్ని, శ్వాసని ఎంత వీలైతే అంతగా మనము బాబా స్మృతిలో, బాబా సేవలో, బాబా యజ్ఞంలో పెట్టి సఫలం చేసుకోవాలి. ఈ తక్కువ మార్గంలో కారణం ఏంటంటే ఇది ఒక జన్మకి సంబంధించింది కాదు, జన్మలు కాదు, కల్పాల యొక్క ప్రాప్తి. ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు కూడా లేదు. ఉందా? ఒక శ్లోగం నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. మనం తీసుకుని చేసేటప్పుడు
అంతా చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాము, రండి భగవంతుడు వచ్చారు తెలుసుకోండి, భగవంతుని తెలుసుకొని 21 జన్మ ప్రాప్తి మీరు పొందండి. ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు లేదు. లాస్ట్ లో వాడు నేనే వాడేవాడిని. ఎక్కువగా పీస్ మాస్టర్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం కదా, అది నహితు కబీనా, ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు లేదని వాడేవాడిని. నిజంగా చెప్పాలంటే అది వాళ్ళకి సంబంధించింది కాదు, మనకి మాత్రమే సంబంధించింది. అభి నహితో కబీ నహి. మరి వాళ్ళకి మనం చెప్తున్నాం ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు లేదని, మరి మనకైతే ఉందా? వాళ్ళు అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. బాబా జ్ఞానం తెలియదు, బాబా అంటే ఎవరో తెలియదు, బాబాని కొంత ప్రాప్తులు తెలియదు. మరి రోజు బాబా ఎంత విషయం విపులంగా విడమర్చి మరి చెప్తున్నారు కదా, ఆ ప్రాప్తి ఏంటి, ప్రారంభం ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్తున్నారా లేదా? మరి ఎంత చెప్తున్నప్పటికీ కూడా, వింటున్నప్పటికీ కూడా మనం చేసుకోలేకపోతున్నాము అంటే, మరి ఇప్పుడు లేకుండా ఇంకెప్పుడైనా ఉందా? ఉందా? పోనీ ఇప్పుడు లేకపోతే మనం సప్లిమెంట్ రాయొచ్చు అని అనుకోవచ్చు. ఫెయిల్ అయిపోతే పర్లేదు, మనం సప్లిమెంట్ రాయొచ్చు, మళ్ళీ గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తారు. ఆ సప్లిమెంటరీ ఏం ఎంట్రీలు ఇక్కడ ఉండవు, ఒకటే ఫైనల్. కాబట్టి సమయం తక్కువ ఉంది, కాబట్టి సమయం తక్కువ ఉందనడానికి సూచనలు కూడా మనం చూస్తున్నాం. ప్రపంచ పరిస్థితులు చూస్తున్నాము, మన యజ్ఞం తాలూకు పరిస్థితులు కూడా చూస్తున్నాము. సమయం ఇంకెంతో లేదు, ఉందా? లాస్ట్ గా ఒక దాది ఉండాలంటే ఆ దాదిని కూడా బాబా మన సంవత్సరం తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ మనకి ఇంటికి ఇస్తున్నాయి. ఏ టైంలో అయినా సరే బాబా గంట కొట్టవచ్చు. అందుకు మనము లాస్ట్ లో పశ్చాత్తాప పడే విధంగా కాకుండా ప్రాప్తి స్వరూపులుగా ఉండి నవ్వుతూ నవ్వుతూ బాబాతో మన ఇంటికి వెళ్ళాలి. అయ్యో మేము చేసుకోలేకపోయామే, ఎంత చెప్తున్నా మేము చేసుకోలేకపోయామే, అయ్యో అనే మాట బాబా దగ్గర ఉండకూడదు. లాస్ట్ వెళ్ళేటప్పుడు బాబా దగ్గర తల దించుకునే విధంగా కాకుండా తల ఎత్తుకొని బాబా సలాం చేసి లోపలికి పంపించాలి. ఆ విధంగా మన యొక్క పురుషార్థం అనేది ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, కొత్త వాళ్ళైతే ఎలాగా ఉంటారు, చాలా సంవత్సరాల నుండి మనం బాబా ఒడిలో ఉన్నాం కదా, 30 సంవత్సరాలు ఉండే వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు బాబా ఒడిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇన్నాళ్ళ నుండి ఉన్నారు, చేస్తున్నారు, చేయటం లేదని కాదు. చేయబట్టి బాబా మీద ప్రీతి ఉండబట్టి ఇంతవరకు ఈ జర్నీ నడిచింది, లేకపోతే ఎప్పుడో వదిలేస్తాం. అవునా కాదా? కాబట్టి ఓపిక, కొద్దిగా ఓపిక పట్టి మరి కొంచెం ధైర్యం చేసి కొంచెం ముందడుగు వేస్తే బాబా చెప్తారు, మీరు ముందడుగు వెళ్ళి నేను 1000 అడుగులు సహాయం చేస్తాను. భలే ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, శారీరక పరిస్థితులు ఉన్నాయి, మానసిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, రకరకాలుగా ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అంచె వరకు ఇవి ఉండనే ఉంటాయి. వీటన్నిటిలో ఉంటూ కూడా వాటిని బాబాకి అప్పగించి, వాటన్నిటి మనం తేలిగ్గా ఉండి బాబా బాధ్యత అప్పగించి మనం ఎంతెంత తేలిగ్గా ఉంటామో, ఈ అలౌకిక పురుషార్థానికి ఎంత సమయం కేటాయిస్తామో అంతగా మన యొక్క ఉన్నత అనేది ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే ముందు వ్యవహారం చూసుకోవాలి, తర్వాత పరమార్థం ఏదో ఉంటే కొద్దిగా రామకృష్ణ అనుకోవచ్చు అంటారు. కానీ బాబా చెప్తారు ఏంటంటే ఇప్పుడు సమయాంతరంగా వ్యవహారానికంటే పరమార్థానికి ఎక్కువ టైం కేటాయించాలి. సమయం కేటాయిస్తే మనం కూడా బాగా ఈ వ్యవహారం చూసుకోలేకపోతుందో మనం ఏం చేస్తా అనుకుంటామో, ఎక్కువ సమయం కేటాయిస్తే మన వ్యవహారం కూడా బాగా ఈజీగా చక్కబెట్టేస్తారు. మన ఇంటి పరిస్థితులు, మన ఒంటి పరిస్థితులు జడ్ టోటల్ గా బాగా చక్కబెడతారు. ఆ నమ్మకం ఉండాలి అందరికి. ఎందుకంటే చెయ్యాలా వద్దా? కాబట్టి తక్కువ సమయంలో వీళ్ళై 1లో తోచేటటువంటి పురుషార్థం మనం చేసి మళ్ళీ 1 రావడానికి మనము పురుషార్థం చేసి, ఇందాక నేను చెప్పినట్లు కేవలం కృష్ణుని చూడడమే కాదు, కృష్ణుని రాజ్యములకు మనము వెళ్ళాలి. ఒకవైపు బాబా ప్లాన్ ఉంది, మామూలు గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంటారు. 2047 వికసిత భారత్ అని. 2047 వికసిత భారత్ అవుతుందో లేదో కానీ వికసించే భారత్ రాబోతుంది. అవునా కాదా? మళ్ళా వికసించే భారత్ రాబోతుంది. మళ్ళా ఒక్క నందనవనం, గోకుల వనం, ఆ కృష్ణపురి, విష్ణుపురి, రామరాజ్యం, సచివం 10 దినాల్లో రాబోతుంది. ఇక్కడ తులం బంగారం కూడా కొనలేకపోతాం, చూడలేకపోతున్నాం. బాబా చెప్తే ఈరోజు బంగారు మహల్లు చూశారు ఎంత బాగా వర్ణించారో. బంగారు ఇటుకలు ఆ ఒక్క దీంట్లో పడితే, ఆ సూర్యకిరణ పడితే వేలాది సూర్యుల కాంతి, అక్కడ లైటింగ్ కూడా కాంతులు తన లైటింగ్ ద్వారా రిఫ్లెక్టెడ్. ఇక సైన్స్ ఎంత మోడర్న్ సైన్స్. బాబా ఈరోజు పాయింట్ చెప్పారు. శబ్దం నేను మొట్టమొదటి వినేవాడిని. నేను స్టార్టింగ్ ఇదే ముందు వినేటప్పుడు
ఆవశ్యది తీర్చే జాగ్రత్త విమల్ అన్నారు. శబ్దం కంటే స్పీడ్ వెళ్ళిపోతుంది అనుకునేవాడిని. వచ్చేసాయి టెక్నాలజీ. ఈ ఇప్పుడు ఏవైతే పుస్తక బడులు తయారవుతున్నాయో, టెస్లా ఆయన తయారు చేసిన అంతరిక్షంలోకి వెళ్ళడానికి, ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి 15 గంటలు పడుతుందా? ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అంత స్పీడ్ గా ఆయన తయారు చేశారు. సైన్స్ రిఫైన్ అవుతుంది. ఈ సైన్స్ రిఫైన్ అయ్యి మళ్ళీ రాబోయే సచ్చుగానికి సేమ్ సైన్స్, సేమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, సేమ్ సోలార్ ఎనర్జీ ఏవైతే మోడల్ ఇప్పుడు తయారవుతున్నాయో సేమ్ సైన్స్ అక్కడ ఉంటుంది, అక్కడ మనకు ఉంటుంది. దానివల్ల భవంతులు కడతాం. కానీ మనం కట్టుకునే వాళ్ళగా కాదు, కట్టుకునే భవంతులు వండే వాళ్ళగా కావాలి. కట్టే వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. అక్కడికి వెళ్ళి మనం కట్టుకోవాలా వద్దా? కట్టుకుంటామా? మనం కట్టుకోం. మనం కట్టించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ భవంతులు ఉండే వాళ్ళు కావాలి అంటే అంత మంచి పురుషార్థము చేసి సమయాన్ని సఫలం చేసుకోవాలి. మనకున్నటువంటి కొద్దిగా గొప్ప అంతిమ సమయం తను మన ధ్యాన వాటిని కూడా సఫలం చేసుకొని స్వాహ చేసుకున్నట్లయితే ఈ యజ్ఞం పూర్తి అవుతుంది. అందరం దాని నుండి పొందవలసిన ప్రాప్తిని మనము పొందగలుగుతాం. ఓం శాంతి. ఓం శాంతి. అన్ని చాలా చక్కగా సత్యుగానికి వెళ్ళే ప్రాక్టికల్ పురుషార్థం చేయటం, వినడము చూడడమే కాదు, పురుషార్థం చేయాలనే విషయం మనకు తెలియజేస్తూ గమనిక కలిగించారు. అన్నయ్యకి అందరూ కూడా మరొకసారి చప్పట్ల కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ధన్యవాదాలు. బాబాకి భోగ్ అర్పిద్దాం. జన్మాష్టమి సందర్భంగా అక్కడ వస్తారు కుమారత్వ సత్యతత్వ వరకు కూర్చొని బాబాకి భోగ్ అర్పిస్తాం. దాని తర్వాత చైతన్య కృష్ణుడు తయారయ్యారు. రాగాలేరు. ఎన్ఎస్ఎస్ఐ గ్రూప్ లో ఎవరైనా పిల్లలు రాగాగా కృష్ణుడుగా అలంకారం చేసి తీసుకొని రావచ్చు మీకు మీరు. రాధా వచ్చారా? సరే. చైతన్య రాధాకృష్ణుడు కూడా కూర్చుంటారు భోగయ్యతో. వాళ్ళని సెట్ చేసే లోపల ఎవరైతే మొన్న రాఖీ కట్టుకోలేదో అడుగుతున్నారో వచ్చి వాళ్ళకి రాఖీ కడతాము. వాళ్ళు వచ్చి రాధాకృష్ణ వాళ్ళు సెట్ చేసే లోపల ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు రాఖీ కట్టుకుంటారు. సెంటర్ లో నేను అక్కడ ఇక్కడ రాఖీ కట్టుకున్నాము అనే వాళ్ళు కాకుండా కట్టుకోలేదు అనే వాళ్ళకి. ఇంకో చైర్ తెచ్చే ఇంకో చైర్ అలాగైతే ఇంకో చైర్ కూడా అట్టేస్తాను. అలాగే కూర్చో. భోగు పెట్టని కూర్చుంటారు. భోగు వస్తుంది. భోగు అసలు జన్మాష్టమికి సంబంధించి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. అవి చేయటానికి టైం దొరకలేదు. రాఖీదే ఇంకా బిజీ నడుస్తుంది.
అందుకని ఇది ఇవైతే ఒక 8 స్వీట్స్, 9 ఫ్రూట్స్ పెడుతున్నాను. కృష్ణుడిని ఆహ్వానిస్తూ వర్తనంలోని. సరేనా? అన్నయ్యందరం చేసి కవర్ చేస్తే అక్కడైతే ఇంకా వస్తున్న వాళ్ళు ఉన్నారు, వెనక కూర్చుంటారు వాళ్ళు అనుకున్న చైర్స్. ఇంకా ఎవరైనా చిన్న పిల్లలు కనిపించదు అక్కడ చైర్స్ లో కూర్చున్న వాళ్ళకి. వాళ్ళ కింద ఖాళీ ఉంది పరదా మీద. వాళ్ళు చిన్న పిల్లలు కింద కూర్చోగలిగే వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుంటే కిందన చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చక్కగా డాన్సులు మీకు కనిపిస్తాయి. చైర్లో పెద్దవాళ్ళు మీకు అడ్డంగా ఉన్నారు కదా. छोटे बच्चे जो है नीचे आ जाओ, क्योंकि पीछे बैठेंगे तो दिखाई नहीं देगा डांसेस. ఓం శాంతి. రోగైన వెంటనే రాకి ఎవరైతే కట్టుకోలేదు కట్టుకుంటామో అడుగుతున్నారో వాళ్ళు అడిగండి. ఓం శాంతి.
याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।